అరుణాచలం విషయంలో ఆ అరుణాచల పర్వతమే శివుడు, స్థూల శివుడు అని పిలుస్తారు. అందుకే కొండకి ప్రదక్షిణం ఉంది. అరుణాచల పర్వతానికి దాన్ని శివస్వరూపంగా చూసి ప్రదక్షిణం చేస్తారు. వెంకటాచల పర్వతం విషయంలో అది ఎప్పటి నుంచి ఉన్న కొండ అన్నది కాలమునకు అందేది కాదు. అందుకే శిలాతోరణము అని మన వాళ్ళు ఇప్పటికీ ఆ కొండ మీద ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ లోకాలన్నీ లయమైనప్పుడు, అంత భూమి అంతా కదిలిపోయినప్పుడు, పర్వతములన్నీ కదిలిపోతే ఆ శిలలతో ఏర్పడినటువంటి తోరణం తనంత తానుగా సహజంగా ఒకటి ఏర్పడింది. అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితంది, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితంది చెప్పగలిగిన వాళ్ళు లేరు. అంటే అది ఎంత సనాతనమైన పర్వతమో, మనకి పురాణాదుల యందు వ్యాస భగవానుడు చెప్పేటటువంటి వాక్కు ఎంత సత్యమై ఉంటుందో మీకు అవగతమవుతుంది. మీరు స్కాంద పురాణాన్ని పరిశీలనం చేస్తే ఆ స్కాంద పురాణంలో అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని దాటి వస్తారు. ఆ వింధ్య పర్వతాన్ని దాటి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితిని వర్ణన చేస్తారు. అది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉంటుందంటే, పగటిపూట మీరు ఏదైనా రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏ ఏ నదులు కనపడతాయో, ఏ ఏ క్షేత్రములు కనపడతాయో వాటన్నిటినీ వ్యాసభగవానుడు వర్ణన చేస్తాడు. అంటే ఈ క్షేత్రములు ఇప్పటివి కావు, అవి కాలమునకు అందనటువంటి ప్రాచీనమైన క్షేత్రములు, అంత శక్తివంతమైన క్షేత్రములు. గోదావరి స్నానం, కృష్ణానది స్నానం, శ్రీశైలంలో శివదర్శనం, సువర్ణముఖరీ నది ఆవిర్భావం, అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు, అగస్త్య పర్వతం, అది దాటిన తరువాత వచ్చేటటువంటి వెంకటాచల పర్వతం, వెంకటాచల పర్వతం మీద వెలిసినటువంటి వెంకటేశ్వరుడు, ఆయన యొక్క వైభవం, వీటన్నింటినీ వ్యాసభగవానుడు స్కాంద పురాణంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడు. స్కాందమేమి, వరాహ పురాణము, భవిష్యోత్తర పురాణము, ఇవన్నీ వెంకటాచల వైభవం గురించి మాట్లాడుతుంటాయి. అంత ప్రఖ్యాతి వహించినటువంటి కొండ కావడానికి మనకి పెద్దలు కొన్ని కారణాలు చెప్తారు పురాణంలో. అది ఈ యుగమునందు మాత్రమే ఉన్న కొండ కాదు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. అది ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పేరుతో పిలవబడింది, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడిందే తప్ప నిజానికి ఆ పర్వతమునకు పేరు అలా పెట్టి పిలవబడడానికి కూడా కారణము ఒక్కొక్క మహాపురుష జననము, లేకపోతే ఎవరో అడిగినటువంటి వరమో కారణము తప్ప ఆ కొండ మాత్రం పేరు లేకపోయినంత మాత్రాన అక్కడ లేని కొండ మాత్రం కాదు. అది సహజంగా ఆనందాద్రి, అది క్రీడాద్రి, శ్రీ మహావిష్ణువు యొక్క విహారభూమి. అది కృతయుగంలో దాన్ని వృషాచలము అని పిలిచారు. ఎందుకు అలా పిలవవలసి వచ్చింది అంటే, వృషభాసురుడు అని ఒక రాక్షసుడు, ఆయన అధోముఖ శాలగ్రామాన్ని, నరసింహశాల గ్రామాన్ని ఉపాసన చేశాడు. ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మహానైవేద్యం పెట్టి తన తల నరికి పుష్పంగా సమర్పిస్తుండేవాడు. ఆయన ఉపాసన బలానికి మళ్ళీ ఆ తల అంటుకుంటూ ఉండేది. చెయ్యడానికి పూజ చేసేవాడు, చెయ్యడానికి ఉపాసన చేసేవాడు, కానీ రాక్షస బుద్ధి అన్న బుద్ధికి ఉండే లక్షణం ఏమి అంటే లోకకంటకులై ఉంటారు. అంటే అది ధర్మాచరణము కొరకు, భగవంతుని యందు నిర్హేతుకమైన భక్తి కొరకు, ఒక మోక్షము కొరకు, జ్ఞానము కొరకు వాళ్ళు పొందేటటువంటి శక్తి కాదు. ఈశ్వరానుగ్రహంగా కలిగినటువంటి శక్తిని దుర్వినియోగం చేసి కేవలము భోగములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించేటటువంటి స్థితి కలిగిన వారికే రాక్షసులని పేరు. రాక్షసుడు అన్న పేరు ఎక్కడో ఎవరో రెండు కొమ్ములతో ఉంటారని మీరు అనుకోక్కర్లేదు. కలియుగంలోనైనా సరే రెండు లక్షణములు ఎవరి యందు ఉంటాయో ఆ లక్షణములు ఉన్నవారందరూ రాక్షసత్వము కలిగిన వారే. ఒకటి, ఇది చచ్చిపోకూడదు అన్న తాపత్రయం విపరీతంగా పట్టేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఆ ఒక్క సత్యాన్నైనా అంగీకరించగలగాలి. ఇది వెళ్ళిపోతుంది. అసలు నిజంగా అది అంగీకరించగలిగితే చాలా పాపాలని మనిషి చెయ్యలేడు. ఎందుకో తెలుసా అండి, ఇది వెళ్ళిపోతే ఇందులో ఉండేటటువంటి జీవుణ్ణి
ఇది తొడుక్కొమ్మని ఇచ్చినవాడు ప్రశ్నిస్తాడు, నీకు ఈ శరీరం ఇచ్చాను కదా, దీంతో ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు చెప్పుకోవడానికి తగిన జవాబు లేకపోతే, నీకు ఇది ఇచ్చినా ఒకటే, ఇంకో ఉపాధి ఇచ్చినా ఒకటే, షడూర్ములు పొందడానికి ఇదే ఎందుకు, ఫలానా పిల్లో పందో కుక్కోవు, ఆ శరీరం తొడుక్కో అంటాడు. అప్పుడు బాధపడతాడు. కాబట్టి మృత్యువు రాకూడదు. ఎంతోమంది వెళ్ళిపోయారు, నేను మాత్రం వెళ్ళను, నేను ఇలాగే ఉంటాను అనుకున్నవాడెవడో వాడే రాక్షసులు. అందుకే రాక్షసులు ఎప్పుడూ అడిగేది ఏమిటంటే, నీ చచ్చిపోకూడదంటే శరీరం చచ్చిపోకూడదని అడుగుతారు. వెంటనే బ్రహ్మగారు అంటూ ఉంటారు, అది అసంభవం, అది ఈశ్వరుని యొక్క శాసనం, శరీరములు ప్రకృతి యందు లయమైపోవాలి, కాబట్టి పడిపోతుందంటారు. రెండవది, ఈశ్వరుడు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని ఎప్పుడూ భోగముల కొరకు మాత్రమే ఖర్చు పెట్టగలగడం తప్ప, అనుభవించడానికి శక్తి ఉన్నా త్రోసిరాజని ధర్మము కొరకు, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం కొరకు ప్రయత్నపూర్వకంగా దీన్ని ఖేద పెట్టైనా సరే ఈశ్వరుణ్ణి పట్టుకోగలిగినటువంటి లక్షణము ఎవరి యందు ప్రకాశిస్తుందో వారిది సాత్విక భక్తి. అందుకొచ్చింది ఏకాదశి ఉపవాసం. అన్నం లేక ఉపవాసం చేయమని చెప్పలేదు, చూడ్డానికి భోగాలు లేవు కాబట్టి చూడమని చెప్పలేదు, వినడానికి ఇంట్లో సంగీతం లేదు కాబట్టి వినద్దని చెప్పలేదు. ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆహారమును తినడం మాని, లేదా శరీరం పడిపోతుందనుకుంటే శరీరము నిలబడడానికి కావలసినంత ఆహారమును మాత్రమే ఇచ్చి 11 ఇంద్రియములను, అంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ఈ 5 కలిపి 10 ఇంద్రియములతో కలిసి ప్రవర్తించేటటువంటి మనస్సు, ఈ 11ంటిని ఈశ్వరుని యందు నిలబెట్టగలిగినటువంటి తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా సాధన చేయమంటారు. దేనికి చేయమంటారో తెలుసా అండి? ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం యథార్థంగా చెప్పాలంటే మృత్యుకాలమునందు పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టడానికి ఒక తర్ఫీదు. ఎందువల్ల అంటారేమో, తెలిసి మృత్యు వచ్చేస్తోంది అనుకున్నప్పుడు మొదట పోయేది ఏదంటే ఆహారమే పోతుంది. ఏదో అనారోగ్యం వచ్చింది, ఎక్కడ పడుకోబెట్టారు తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఆహారం పెట్టరు. వాడు దరిద్రుడై కాదు, ఇంట్లో లేక కాదు, ఇంట్లో వాళ్ళు వండుకు తినక కాదు, ఆయనకి పెట్టవద్దని చెప్తారు. ఆయనకి సిలైన్ ఒకటే ఎక్కిస్తూ ఉంటారు, శుష్కించిపోతూ ఉంటాడు, నీరసపడిపోతూ ఉంటుంది ప్రాణం. పదార్థమును పుచ్చుకోకపోవడం చేత శరీరంలో కలిగేటటువంటి వ్యగ్రతకి ఓర్చి మనసు ఈశ్వరుని పాదముల దగ్గర పెట్టడాన్ని జీవితంలో ఏకాదశి వ్రతంగా అనుష్ఠించడం అలవాటైన వాడికి అంత్యకాలమునందు ఈశ్వరుని యందు మనసు పెట్టడం తేలికవుతుంది. అసలు ఏకాదశి వ్రతం అందుకు చేయమంటారు. అందుకే ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రయోజన సిద్ధి ఉంటుంది. దాన్ని తెలుసుకుని చేసినప్పుడు ఏకాదశి వ్రతం ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది ఈశ్వరుడిచ్చిన తెప్ప కాబట్టి, ఇది వెళ్ళిపోవడం తథ్యం కాబట్టి, ఇది వెళ్ళిపోయే సమయంలో సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఏవి ఉంటాయో వాటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తిని ఏకాదశి వ్రతంలో పొందాలి. ఈ కన్ను చూడగలిగి చూడకుండా ఉంచాలి. ఎందుకనంటే ప్రాణోత్క్రమణ సమయమునందు ఈ కన్ను చూడగలిగిన శక్తిని కోల్పోతుంది. కోల్పోయినా మనసు ఈశ్వరుని యందు పెట్టాలి. ఆ నిస్త్రాణ పొందుతున్న కొద్దీ ఆఖరి శ్వాస వరకు ఈశ్వరుని యందు పెట్టగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏకాదశి వ్రతం అంత బాగా చెయ్యగలిగినటువంటి స్థితిని పొందితే. అంతేకాని ఏకాదశి ఉపవాసం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతే ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? అన్నం మానేశాడు అనుకోవాలంతే. ఏకాదశి వ్రతం అంటే మీరు ఆ 24 గంటల కాలంలో మీ మనస్సుని ఎంత బాగా నిగ్రహించి తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టగలరు. 5 నిమిషాలు ఉండదు, 24 గంటలు మీకు మీరు పరిశీలనం చేసుకోవాలి. ఎంతసేపు ఉంటోంది? ఆకలిసినా ఉంటోందా? చూడద్దు అని కంటిని చూడద్దని చెప్పినా సరే ఉంటోందా? లోపల నుంచి అబ్బా ఎంతసేపు చదువుతావు ఈ భాగవతం, ఎంతసేపు చేస్తావు ఈ భజన, కాసేపు టీవీ చూద్దాం అంటుంది, చూడ్డానికి వీల్లేదు అని మీరు నియంత్రించి కూర్చోపెట్టడం ఒక ఎత్తు. అందుకే ఏకాదశి వ్రతం కొంతవరకు దేనికి పనికొస్తుందంటే నిషిద్ధ కర్మాచరణము చెయ్యకుండా ఆపుతుంది.
చెయ్యవద్దన్న పనిని చెయ్యకుండా ఉండడమే చాలా కష్టం అండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తారు అనుకుంటున్నారు? బయట ఉన్న వాళ్ళు కూర్చోవడానికి ఒక టీవీ పెడతారు, లోపల పడుకున్న వాడికి టీవీ ఉండదు, అదే బాధ. కానీ ఏకాదశి వ్రతం చేసిన వాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణోత్క్రమణం అలా ఉంటుంది. అకస్మాత్తుగా వస్తే దాని అదృష్టం వేరు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం. కానీ కాలంలో వచ్చేటటువంటి మృత్యువునకు సిద్ధపడిన వాడు చెయ్యవలసిన వ్రతం నిజానికి ఏకాదశి వ్రతం. అందుకే దాన్ని దుర్లభమని ఎందుకంటారో తెలుసా అండి? అసలు ఆ కోణంతో ఎవడూ చేయడం సాధ్యం కాదు. ఏకాదశి వ్రతం అంటే ఏదో పుణ్యం వస్తుందని చేయడం కాదు. ఏకాదశి వ్రతం అంటే అంత సత్యమునందు నిలబడి చేయగలగాలి. కాబట్టి రాక్షసత్వం అనగా ఈశ్వరుడు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని అంతటినీ భోగమునకే వినియోగించుట. చూడడానికి కళ్ళిచ్చాడు, ఈశ్వరుడు ఏవి చూడొద్దన్నాడో అదే చూడడం. ఈశ్వరుడు చెవులిచ్చాడు, ఏవి వినొద్దన్నాడో అవి వినడం. ఈశ్వరుడు నాలుకిచ్చాడు, ఏవి మాట్లాడొద్దన్నాడో అవే మాట్లాడడం. ఈశ్వరుడు రసేంద్రియాన్ని ఇచ్చాడు, ఇలా తినకు అని ఈశ్వరుడు ఏం చెప్పాడో అభక్షభక్షణం లోభ అగమ్య గమనం తథా అంటారు వ్యాస మహర్షి దేవి భాగవతంలో. వెళ్ళకోవడం చోటికి వెడుతూ ఉండడం, తినకోవడం చోట తింటూ ఉండడం, ఇలా జీవితం గడిచిపోతూ ఉండడం. ఈశ్వరుడిచ్చిన శక్తి దేనికి పనికొచ్చింది అంటే నిషిద్ధ కర్మాచరణమునకు పనికొచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు? ఎక్కడో ఉంటాడో, ఆయన ఏదో చేస్తుంటాడని మీరు అనకండి. నిషిద్ధ కర్మాచరణమునకు మాత్రమే తన శక్తిని ఖర్చు పెట్టడం తప్ప అసలు నిషిద్ధ కర్మని భంజిద్దామన్న ప్రయత్నము లేనివాడెవరో వాడే రాక్షసుడు. కాబట్టి ఇప్పుడు వృషభాసురుడు రాక్షసుడు. కాబట్టి ఆయన పూజ చేయడని మీరు అనకూడదు. రాక్షసులు పూజ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? లోకాన్ని పాడు చేసేవాడికి శక్తి కావాలి. వాడు ఈశ్వరుడు గుడికెడతాడు, వాడు పూజలు చేస్తాడు, వాడికి ఈశ్వరుడు శక్తిని ఇస్తాడు. ఆయనకేమి కర్మఫల ప్రదాత, ఆయనకేం రాగద్వేషాలు ఉండవు. ఆయన శక్తిని ఇస్తాడు, దాన్ని దుర్వినియోగం చేస్తే ఉపాధిని పడగొడతాడు. పూజ చేసినప్పుడు ఇచ్చేయడం, పాడు చేసినప్పుడు తీసేయడం ఆయన కర్తవ్యం అయింది. అందుకే ఆయనకి ఆకర్షణ ఉండదు, వికర్షణ ఉండదు. కాబట్టి అటువంటి వృషభాసురుడు అధోముఖ సాలగ్రామాన్ని ఉపాసన చేశాడు. చాలా గొప్ప భక్తితో ఉపాసన చేసి అనంతమైన శక్తిని పొందాడు. ఇప్పుడు ఆ శక్తిని దేనికి వాడాడు అంటే తన భోగము కొరకు వాడుకున్నాడు. ఎవరెవరు ఈశ్వరుని యందు మనసు పెట్టి ఈ భోగములు మాకు అక్కర్లేదన్నారో వాళ్ళే ఆయనకి శత్రువు. మీరు చూడండి, కొంతమంది ప్రయత్నపూర్వకంగా భగవన్మార్గంలో ఉన్న వాళ్ళని విమర్శించడమే మార్గంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాడి బాధల్లో ఏమిటంటే వాడు మనలా ఎందుకు ఉండడం. ఆయన అవన్నీ మానేసి వాడితో తిరిగాడు అనుకోండి, చాలా మిత్రుడైపోతాడు. ఆయన తప్ప ఎలా చేయకూడదంటాడు, అందుకని ఈయనంటే ఆయన పడదు. ఇవి రెండు కలిసే మార్గాలు కావు. కానీ కలవాడు అని సల్లక్షణం ఉన్నవాడు, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు కలవడం మానకూడదు. తాను కలిసే ప్రయత్నం చెయ్యాలి. ఈశ్వరానుగ్రహం లేక పాడైపోయేవాడు భగవద్భక్తి తత్పరుడితో కలిసి ఉండలేడు. కలిసి ఉండలేకపోవడమే జీవుడు నశించిపోతున్నాడు అనడానికి గుర్తు. ఎందుకంటే అసలు మొట్టమొదట మీరు సత్పురుష సాంగత్యాన్ని అంగీకరించగలగాలి. సత్పురుష సాంగత్యం నాకు అక్కర్లేదు అని వదిలేశారు, జీవయాత్రలో మీరు చాలా గొప్ప విషయాన్ని జారవిడి చేసుకున్నారు అని గుర్తు. కాబట్టి వృషభాసురుడు భోగములను అనుభవిస్తూ ఆ భోగములను అనుభవించకుండా నియంత్రించుకునే వాళ్ళు ఎవరున్నారో అటువంటి ఋషులను ఖేద పెడుతుంటాడు. వాళ్ళెవరిని ఆశ్రయిస్తారు? వాళ్ళకి శక్తి ఉంటుంది. అది మీరు ఒక పురాణాన్ని అర్థం చేసుకోవలసిన విధానం. అది వాళ్ళకి శక్తి లేకపోవడం ఏమి ఉండదు. వాళ్ళు తపస్సు చేశారు. వాళ్ళు కూడా ఒక్కసారి శాపవాక్కు విడిచిపెట్టగలరు, నువ్వు నశించిపోవుదువుగాక. వాళ్ళ వాక్కే వాళ్ళకి ఆయుధం, వెంటనే పడిపోతాడు. కానీ వాళ్ళు అలా అనరు. ఎందుకనరో తెలుసా? ఈ శక్తిని మాకెవడిచ్చాడో ఆ శక్తిని మేము వాడి దగ్గర నుంచి పొందింది మేము ఇంకా భక్తితో ఊంచుకుని వాడిలో కలిసిపోవడానికే తప్ప ఉద్ధతితో ఇలాంటి వాళ్ళ మీద శాపాలు పెట్టడానికి కాదని నమ్ముతారు. మరి అప్పుడప్పుడు శాపాలు ఇస్తారు కదండి అని మీరు అనొచ్చు నన్ను. శాపము అనుగ్రహము. వాళ్ళు చేసినటువంటి పనికి కొన్ని కోట్ల జన్మలు పాడైపోవలసినటువంటి స్థితిని పొందితే
జాలిపడి అయ్యో వీడు ఎంత పాడైపోతాడో అని ఒక్క జన్మతో వాడు ఆ పాపాన్ని పోగొట్టుకుని పశ్చాత్తాపం పొందేటట్లుగా ఋషి అనుగ్రహించి విడిచిపెట్టినది శాపవాక్యే. అందుకే శాపమునందు అనుగ్రహం ఉంటుంది, ఋషి శాపంలో ఈశ్వరుడి సంహారంలో కారుణ్యం ఉంటుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలనం చేసి పట్టుకోవాల్సిన లక్షణం. రాముడు చాలామందిని చంపేశాడు. రాముడు చాలామందిని చంపేశాడు కాబట్టి రాముడు ధూర్తుడని మీరు అనకూడదు. రాముడు చంపడంలో కారుణ్యం ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? డాక్టర్ గారు మీ ఒంట్లోనే పుట్టిన పుండుని డాక్టర్ గారు కత్తిపెట్టి కోసేస్తారు. కోసేయడంలో డాక్టర్ గారికి మీకు ఏమైనా కక్ష ఉందా? ఆ పుండు కోస్తే తప్ప మిగిలినటువంటి శరీరం నిలబడదు. ధర్మమును పాడు చెయ్యడానికి ఎవడు ఏ ఉపాధిని వాడుకుంటున్నాడో ఆ ఉపాధిని పడగొట్టేస్తే తప్ప వాడు అక్కడతో ఆ పాపాలు పోవు. లేకపోతే వాడు అలా చేసుకుంటూ పోతాడు ఇంకా లోపల జీవుడు. కాబట్టి ఆ ఉపాధి నుంచి వాడిని విడిపించేస్తాడు. ఆ విడిపించడం వాడి యందు కారుణ్యం. అలా వాడి వలన మిగిలిన వాళ్ళు పాడవకుండా రక్షించడం వాడిని చంపడంలో అవతల వాళ్ళని రక్షించే కారుణ్యం. కాబట్టి ఈశ్వరుడు చేసేటటువంటి సంహారమునందు కూడా కారుణ్యమే ఉంటుంది. అందుకే దాశరథి కరుణాపయోనిధి అన్నారు గోపరాజు గారు. తత్వం అర్థమైన వాడి యొక్క పరిశీలనం ఒకలా ఉంటుంది, తత్వం అర్థం కానివాడి పరిశీలనం ఎప్పుడూ కథకి మాత్రమే కట్టుబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఋషులందరూ ఈశ్వరుడికి చెప్పారు, అయా వీడు చాలా ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు, మిమ్మల్ని ఆరాధన చేసి పొందిన శక్తి ఏదుందో దాంతో మమ్మల్ని బాధ పెడుతున్నాడు. కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరే మమ్మల్ని రక్షించాలి. ఏం మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా? మేము అలా రక్షించుకోం, మీరు మమ్మల్ని రక్షించాలి. ఇది వాళ్ళకు ఉండేటటువంటి పరమభక్తి. అందుకే బాలుడితో పోలుస్తారు దత్తాత్రేయ స్వామి వారు. నాకు బాలుడు గురువు అన్నారు. చిన్నపిల్లవాడు ఏదైనా ఇబ్బంది వస్తే వాడు ఆ పాటికో రాయి తీసి కుక్క మీద విసిరగలిగినా కుక్క బావు అంటే పరిగెత్తుకుంటే అమ్మా అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు తప్ప, వాడు మనం రాయి తీసి కుక్కను కొడదామని ఓ 12 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. ఓ 5-6 ఏళ్ల వయసులో వాడికి ఏదొచ్చినా ఆపద అమ్మా నాన్న అని పరిగెడతాడు. అలా ఏ ఆపదొచ్చినా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి నోటి వెంట వచ్చే మాట ఈశ్వరా అని. ఈశ్వరా మీరే నన్ను చూడాలంటాడు. అంతేకాని తన ప్రయత్నం ఈశ్వరానుగ్రహం కోసం అంతే తప్ప నా ప్రయత్నమే ఫలిస్తుందని చేయడు. ఆ ప్రయత్నమునకు పురుషకారముగా ఈశ్వరానుగ్రహము కలవాలంటాడు. ఇదే సీతమ్మ తల్లి రామాయణంలో కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. చెయ్యవలసిన ప్రయత్నం చేసినా ఈశ్వరానుగ్రహం కలిసి వస్తోందా? ఈశ్వరానుగ్రహము కూడా కలిస్తే తప్ప సముద్రమంత మీ పరిశ్రమ బిందువంత ఈశ్వరానుగ్రహము కలవని నాడు ఫలించదు. కేవలము పురుష ప్రయత్నమే అన్నిటినీ సాధించగలిగితే లోకంలో సంకల్పాలు చేసిన వాళ్ళందరూ కూడా వైఫల్యమును పొందవలసిన అవసరం లేదు. మరి వైఫల్యమును పొందుతున్నారు అంటే కారణం ఈశ్వరానుగ్రహము కలిసి రాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈశ్వరుడి యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేశారు. ఈశ్వరుడు అన్నాడు, వాడు శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు, మీరు మీ శక్తిని దుర్వినియోగం చేయకుండా నా యందు బుద్ధి పెట్టుకున్నారు. కాబట్టి మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఇంకా ఉపాధిలో ఉండి ఇంకా పాపములను మూట కట్టుకుని జీవుడు నశించిపోయేటటువంటి స్థితిని పొందకుండా వాణ్ణి రక్షించవలసినటువంటి కర్తవ్యం నా మీదే ఉన్నాయి. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అతన్ని కూడా అనుగ్రహిస్తాను. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టగలరు, వృషభాసురుణ్ణి చంపేయడం ఒకళ్ళని రక్షించడానికి ఒకరి పట్ల మోదం ఇంకొకరి పట్ల ద్వేషం కాదు ఈశ్వరుడికి. వారి యందు కూడా కారుణ్యమే, రాక్షసుని యందు కూడా కారుణ్యమే. కాబట్టి ఇప్పుడు ఆయన మధ్యాహ్న ఆరాధనా సమయమునందు ఒక రూపముతో ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుడు అంతటా ఉంటాడు, ఒక రూపాన్ని పొందితే ప్రత్యక్షమయ్యాడు, అవతరించాడు అంటారు. సంతోషించాడు వృషభాసురుడు. ఆయనకున్న లక్షణం ఏమిటంటే ఈశ్వరుడు కనబడితే నమస్కారం చేస్తాడు, ఎందుకంటే ఆయన శక్తివంతుడని తెలుసు. కానీ బుద్ధి ఎప్పుడూ గడ్డి తిని ఉండడమే రాక్షస లక్షణం. ఇప్పుడు ఈశ్వరుడి పాదాల మీద పడ్డాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు. ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ అని పిలిచాడు. ఆయన నిజంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో చూడండి. విష్ణువు కేశవుడు అన్నాడు. ఆయన కేశవుడు అంటే
పరబ్రహ్మము అని. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటాం మనం. కేశవ అన్న శబ్దంలో ఉండేటటువంటి అక్షరముల యొక్క శక్తి చేత అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురి యొక్క శక్తుల సమాహారమైన పరబ్రహ్మమును సూచిస్తుంది. నీవు పరబ్రహ్మము అన్నాడు. అనంత, నీవు నిండని చోటు లేదు, నువ్వు అంతటా ఉన్నావు అన్నాడు. గోవింద, నీవు రక్షకుడవు అన్నాడు. ఇన్ని తెలుసు ఆయనకి. ఇన్ని తెలిసి ఆయన ఏమన్నాడో తెలుసా అండి? కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ మోక్షం నచ స్వర్గం పారమేశ్య పదం హరేహే అన్నాడు. నాకు మోక్షం అక్కర్లేదు. సో ఈశ్వరుడు కనపడితే అడగవలసింది అదే కదండి. కానీ అది వాడి అజ్ఞానం. వాడు అన్నాడు నాకు మోక్షం అక్కర్లేదు, నాకు స్వర్గము అక్కర్లేదు. మోక్షం కన్నా కింద మెట్టు స్వర్గం కావాలనుకుంటున్నావేమో, భోగాలు కావాలనుకుంటున్నావేమో. భోగాల కోసం తిరుగుతున్నానని కదూ నన్ను అందరూ రాక్షసుడు అంటున్నారు. నాకు భోగాలు అక్కర్లేదు. భోగాలకు పరాకాష్ఠ స్వర్గలోకం, నాకు ఆ స్వర్గము అక్కర్లేదు అన్నాడు. అంటే ఎంతటి తమోగుణ స్థితో మీరు చూడండి. పారమేశ్య పదం హరేహే, నాకు బ్రహ్మగారి పదవి కూడా అక్కర్లేదు. మరి నీకేం కావాలి? నాకు యుద్ధ భిక్షాంచ దేహిమే, నాకు యుద్ధ భిక్ష పెట్టు, నీతో యుద్ధం చేస్తానన్నాడు. ఎంత రజోగుణ ప్రకోపమో చూడండి. ఒక్కొక్కడి యొక్క మనస్సు అలాగే ఉంటుంది. అయిందానికి కాందానికి ఏదో వాదిద్దామనేటటువంటి ఆలోచనే తప్ప తెలుసుకున్న విషయాన్ని మనం చక్కగా సాత్వికమైన బుద్ధితో ఆచరణలోకి తీసుకొద్దామన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఆచరణకి పనికిరాని వేదాంతం మీకు ఏ ఉపకారము చెయ్యదు కూడా. ఎన్ని విన్నారన్నది కాదు, ఎన్ని చదువుకున్నారన్నది కాదు, మీరు ఎంత అనుష్ఠిస్తారన్నదే వేదాంతంలో ప్రధానం. అనుష్ఠానం అసలు ఏమీ లేదనుకోండి, వాడు ఎందుకో పనికిరాడు. ఎన్ని తెలిసి ఉంటే ఎవడకు కావాలి? సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, వాడు సంధ్యావందనం చేయడం పనికి వస్తుందా? ఎందుకో పనికిరాడు. అదే రాక్షసత్వం అంటే. కాబట్టి ఆయన అన్నాడు యుద్ధ భిక్షాంచ దేహిమే, నాతో యుద్ధం చెయ్యి, నాకు భిక్ష పెట్టు యుద్ధం. దానికేముంది, అలాగే రా. ఇద్దరు యుద్ధం చేశారు. తన శక్తినంతటినీ ఈశ్వరుడి మీద చూపించాడు. ఎక్కడదా శక్తి? ఆయన వలన వచ్చినదే. బలయుతులకు దుర్బలులకు బలవంతుడ నీకు నాకు బలమెవ్వరికి, అందరికీ బలం ఇచ్చేటటువంటి వాడు ఆయనే. కాబట్టి అది తెలుసుకోకుండా ఆయన మీద కలిగబడ్డాడు. ఏదో కాసేపు యుద్ధం జరిగింది. ఆయన అన్నాడు బాగుంది, బాగానే యుద్ధం చేశాం, ఇంకా చాలు. యుద్ధం అన్న తర్వాత జయము అపజయము అని రెండు మాటలు ఉండాలి, లేదా సంధి ఉండాలి. సంధి ఉండడానికి నేను కోరుకున్నది కాదు, నువ్వు ఇప్పుడు కలవడం కుదరదు, నువ్వు నన్ను అడిగావు యుద్ధం, కాసేపు ఇచ్చాను. ఇప్పుడు జయము అపజయము రెండు మాటలు ఉండాలి. నాకు రెండవ మాట అన్వయం అవ్వదు, నేను అపజయం పొందడం అన్నది ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మంలో ఈశ్వరుడే ఓడిపోవడం, ఈశ్వరుడే చచ్చిపోవడం ఉండవు. ఈశ్వరుడే గెలుస్తాడు ఎప్పుడు. కాబట్టి జయమే అన్వయం అవుతుంది. నీకు అపజయం వస్తోంది. అపజయం అంటే ఓడి బ్రతకవిహ, నీ శరీరం పడిపోతోంది. నా చక్రధారల చేత నీ కుత్తుక కత్తిరిస్తున్నాను, విడిచిపెడుతున్నాను సుదర్శనాన్ని అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అవును, నేను విన్నాను దాని గురించి. దాన్ని నువ్వు విడిచిపెట్టాక ఇక నేను ఉండను, కాబట్టి విడిచిపెట్టు. ఏమిటి సాధించినట్లు ఇప్పుడు ఆయన? కానీ ఒక్కటి మాత్రం సాధించాడండోయ్. ఆయన అన్నాడు, నువ్వు నా కంఠం కోసేసే ముందు ఒక్క వరం అడుగుతాను, అదొక్కటి అన్నాడు. ఈశ్వరుడు దయాళువు, నేనిచ్చేది ఏమిట్రా నీకని ఆయన అండవు. ఏం కావాలని అడిగాడు. శైలో మధబిదో స్థితి అన్నాడు. ఈ కొండ నా పేరుతో పిలవబడుగాక. ఇది ఎలా ఉంటుందంటే, వాడు చచ్చిపోయినా కూడా ఒరే మన ఇంటికి పెట్టిన పేరు మాత్రం మార్చకండి అంటాడు, ఈ ఇల్లు అమ్మకండి అంటాడు. వాడే వెళ్ళిపోయాక ఆ ఇల్లుంటే ఎవడకు కావాలా, ఇంటికి ఆ పేరుంటే ఎవడకు కావాలి, పేరు తీసేస్తే ఎవడకు కావాలి, ఎందుకు వచ్చిన అల్లరి? కానీ రాక్షస ప్రవృత్తి అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది, ఈశ్వర కారుణ్యం అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అందుకొచ్చింది ఆ గాథ కృతయుగంలో తప్ప అదేదో కథ కింద వినమని కాదు దాని ఉద్దేశం. అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించమని. నీ భక్తిని ఇలా పాడు చేసుకోకు, నీ భక్తిని ఆత్మోద్ధరణకి వాడుకో. కాబట్టి శైలో వరం జయాచే వృషభ, నేను వరం అడుగుతున్నాను, ఈ కొండ నా పేరు మీద పిలవబడుగాక. దానికే ఉంది, అలాగే తథాస్తు. నీకు ముందు ఉంది, నీ తర్వాత ఉంటుంది. నీ పేరెడితే వచ్చిన నష్టం ఏమిటి? అలాగే పెట్టుకో.
రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని మాటలు మారాయంటారు దస్తావేజులు, స్థలాలు. ఏదో ఇక్కడ వరకు అక్కడ వరకు అని ఈసీ తీసుకోవడమే కానీ నిజంగా ఆ స్థలం ఇప్పటికి ఎంతమంది కొన్నారో, ఎంతమంది అమ్మారో, ఎంతమంది యజమానులు అన్నారో, ఎంతమంది అందులో ఉండి స్వగృహే అని సంకల్పం చెప్పారో, చెప్పిన వాళ్ళందరూ స్వగృహే అన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే. అసలు నిజమైనటువంటి స్వగృహం ఏదో అక్కడికి పోతూ ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో కొన్నాళ్ళ అల్లరి, కొన్నాళ్ళ సంకల్పం చెప్తుంటాడు. అలా నీ పేరు మీదే ఆ కొండ పిలవబడుతుంది. కృతయుగంలో ఆ కొండకి వృషాద్రి అని పేరు. త్రేతాయుగం వచ్చేటప్పటికీ ఆ కొండ అలాగే ఉంది. అంటే మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో, ఈశ్వరుడు ఎంతటి శాశ్వతుడో, వెంకటాచల పర్వతము కూడా అంతటి సనాతనము, అంత శాశ్వతము. అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయింది కాదు, యుగాలన్నిటిలో ఉంది. త్రేతాయుగంలో అక్కడే మహానుభావుడు రామచంద్రమూర్తిని సేవించినవాడు ఎవరి పేరు తలుచుకున్నంత మాత్రం చేత మంగళములు కలుగుతాయో, ఎవరి పేరు తలుచుకున్నంత మాత్రము చేత బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయస్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ఈ వైభవం అంతా కలుగుతుందో, అపమృత్యువు కూడా తొలగిపోతుందో, అటువంటి మహానుభావుడైనటువంటి హనుమ అంజనాదేవికి ఆ కొండ మీద పుట్టారు. అందువల్ల తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ కొండకి అంజనాచలము, అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం వచ్చే సమయానికి శ్రీవైకుంఠానికి తూర్పు ద్వారాన్ని కొంతకాలం శేషుడు కాపలా కాశాడు. ఈశ్వరుడు ఏదో పదవి ఇచ్చాడు. ఏదో చూడండి, ఈ వారం రోజులో 9 రోజులో ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తాను, ఇది ఈశ్వరుడు నాకు ఇచ్చిన పదవి. ఒరే నువ్వు తరించరా, నా గురించి 4 మాటలు చెప్పుకు తరించు, లేకపోతే అక్కడ ఇక్కడ తిరుగుతావు, కాబట్టి చెప్పుకో ఓ గంటన్నర అని నన్ను కూర్చోబెట్టినట్టే ఆయన కూడా ఏం చేశాడంటే శేషుణ్ణి తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టాడు. తూర్పు ద్వారం కాపలాకాయి అన్నాడు. ఆయన అక్కడ నించున్నాడు. శేషుని యందు చిన్న అహంకారం ఒకటి ఉంటుంది. ఇది మీకు చాలా చోట్ల కనపడుతుంటుంది. ఏమిటో తెలుసా అండి ఆయన అహంకారం? నేను ఈశ్వరుడికి పాన్పుని, నేను ఈశ్వరుడికి తోడపుట్టిన వాడిని, నేను ఈశ్వరుడికి ఛత్రంగా ఉంటూ ఉంటాను. ఇది ఈ రజోగుణ స్పర్శ ఆయన యందు ప్రకోపించి చాలా మాటలు ఆయనకి ఇబ్బంది కూడా తీసుకొచ్చింది పురాణాల్లో. వ్యాసవాక్కు ఒక చోట నిజమే, ఒక చోట అబద్ధం కాదు. ఎక్కడ చెప్పినా వ్యాసవాక్కు ఒకటే అవుతుంది. వ్యాసుడికి ఒక చోట సత్యం చెప్పి ఒక చోట అసత్యం చెప్పవలసిన ప్రారంధం ఆయనకేం లేదు. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వ్యాసుడు. కాబట్టి ఆ శేషుడు తూర్పు ద్వారాన్ని కావలి కాస్తున్నాడు. కావలి కాస్తుండగా ముఖ్య ప్రాణుడు వచ్చాడు. మనకి ఇటువైపు లేదు కానీ ఈ పేరు పెట్టి పిలవడం, మీరు ఉడిపి లాంటి క్షేత్రానికి వెడితే ముఖ్య ప్రాణుని దేవాలయము అని బోర్డు ఉంటుంది. ముఖ్య ప్రాణుడు అంటే ఎవరండి అంటుంటారు. వాయువునకు ముఖ్య ప్రాణుడని పేరు. ప్రాణములు ఆయన మీద ఆధారపడి ఉంటాయి, గాలి మీద. ఆ వాయువు అకస్మాత్తుగా ఏదో స్వామితో అత్యవసరంగా కలవవలసినటువంటి పనుండి వచ్చాడు. వచ్చి నేను లోపలికి వెళ్ళాలి, స్వామితో మాట్లాడాలన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. నన్ను గౌరవించకుండా, నాతో మర్యాదతో మాట్లాడకుండా, నన్ను బ్రతిమాలకుండా లోపల స్వామిని కలుస్తానంటాడు. ఆయన అన్నాడు శేషుడు, బలే జ్ఞానే విరాగేచ విష్ణుభక్తో నమచ్చమః అన్నాడు. ఇది ఆయన అహంకారానికి కారణం. బలే, నా అంత బలవంతుడు లేడు. జ్ఞాని, నా అంత జ్ఞాని లేడు. విరాగీచ, నా అంత వైరాగ్యం ఉన్నవాడు లేడు. సాక్షాత్ స్వామి నా మీద పడుకుంటారు, అయినా అలా ఉంటున్నాను. ఎంత వైరాగ్యం నాది, ఎంత బలం నాది. సమస్త బ్రహ్మాండములను కుక్షిలో పెట్టుకున్నవాణ్ణి నా మీద పడుకోబెట్టుకుంటున్నాను, ఇంకా నాకన్నా బలవంతుడు ఎవరు? కాబట్టి బలే జ్ఞాని విరాగీచ విష్ణుభక్తో నమత్సమః, నాతో సమానమైన భక్తుడు లేడు. కాదు, మిగిలిన వాళ్ళందరూ బయట నించుంటారు. స్వామిని ప్రార్థన చేస్తే ఆయన బయటకు వచ్చి కనపడతారు, దర్శనమిస్తారు. నేను సదాంతఃపురే వాసో పుత్రాణామధికో హరి, నేను ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను. ఎందుచేత? అన్నిటికన్నా అత్యంత గోప్యంగా ఉండేది ఎవరు రాంది? శయనాగారమే. పడక గదిలోకి ఎవరు రారు. హాల్లోకి రావచ్చు, రీడింగ్ రూమ్లోకి రావచ్చు, ఇంకా భార్య వైపు వాళ్ళైతే వంటింట్లోకి రావచ్చు. గబగబా వెళ్ళిపోతుంటే వేరే బావగారు పడుకున్నారు ఊరుకో అంటే ఊరుకుంటాడు. బావమరిది కూడా
పడుకున్న చోట ఎవరు రారుగా. నేను అసలు స్వామి పడుకునేటటువంటి గదిలో మంచాన్ని నేనే, ఆ మంచాలన్నీ జడాలు, నేను చైతన్యం ఉన్నటువంటి ప్రాణిని. నేను బుస కొడుతూ అలా ఉంటే స్వామి చక్కగా నా మీద పడుకుంటే నా పాదములను ఆయన పాదములను లక్ష్మీదేవి ఒత్తుతుంటే 1000 పడగలతో ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను. కాబట్టి నాకన్నా గొప్పవాడెవరు? సదాంతఃపురే వాసః పుత్రాణామధికోహరీ. కొడుకు కన్నా శ్రీ మహావిష్ణువుకి నేనే ఎక్కువ. ఈ మాటలంటే వాయువు అన్నారు. నేనొక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. ఒక ఇంటి యజమాని చాలా ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యమునకు హద్దుగా ఏం చెప్తారంటే గజాంతం అంటారంటే ఇంటి ముందు ఏనుగులు ఘీంకరిస్తే తొండములనెత్తి వాడు మహదైశ్వర్యవంతుడు అని. ఆ ఐశ్వర్యం చాలా గొప్ప ఐశ్వర్యం కింద చెప్తారు. ఇంటి ముందు ఏనుగులు ఘీంకరించడం, అందుకే దేవాలయాల్లో ఈశ్వరుడు ముందు ఏనుగు నుంచుతారంటే ఆయన మహదైశ్వర్యవంతుడని గుర్తు. సరే, ఆంధ్రదేశంలో ఆ అలవాటు చాలా తక్కువ. ఎక్కడో వెంకటాచలాది క్షేత్రములు, ద్రవిడ దేశంలో ప్రతి క్షేత్రం ముందు ఏనుగులు ఉంటాయి. కాబట్టి నేను ఒక మాట చెప్తాను విను అని వాయువు శేషుడితో ఒక మాట అన్నారు. ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి యజమాని తన శయనాగారమునందు నిద్రపోతూ ఉంటాడు. ఆయన పడుకునే మంచం కింద ఒక పిల్లి పడుకుంటుంది. ఆయన అంతఃపురానికి దూరంగా ఉన్న గజశాలలో ఒక ఏనుగు నిలబడి ఘీంకరిస్తూ ఉంటుంది. యజమాని మంచం కింద పడుకున్నంత మాత్రం చేత పిల్లి దూరంగా ఉన్న ఏనుగుతో సమానమా? అంతఃపురం లోపల ఉన్నందుకు, తూర్పు ద్వారానికి కావలి ఉన్నందుకు నాకన్నా నువ్వు గొప్పవాడివా? లోపల ఉన్నంత మాత్రం చేత నువ్వు శ్రీ మహావిష్ణువు కొడుకు కన్నా ఎక్కువయ్యావా? పైగా నేను నీకు ఇంకొక ఉపమానం చెప్తాను. యువరాజు ఉంటాడు. రాజు ఎక్కడో సామంతులు తిరగబడ్డారు. యువరాజుని పంపిస్తాడు. యువరాజు సామంతుల్ని మర్దించాడు. నాన్నగారు, రాజ్యం మళ్ళీ తిరిగి కైవసం చేసుకున్నా అంటాడు. ఒరేయ్, కొంతకాలం నువ్వు అక్కడ ఉండి ఆ రాజ్యాన్ని చక్కపెట్టి సమర్థుడైన వాడిని సామంతుడిగా మళ్ళీ నియామకం చేసి రా అంటాడు. ఇప్పుడు యువరాజు అక్కడ ఉంటాడు. యువరాజు అక్కడున్నాడు. రాజుగారు కాళ్ళు పట్టే సేవకుడు మంచం మీద రాజుగారి కాళ్ళ దగ్గర కూర్చునున్నాడు. రాజుగారి కాళ్ళ దగ్గరే ఉండి కాళ్ళు పట్టిన సేవకుడు దూరంగా ఉన్న యువరాజుతో సమానమా దగ్గరున్నాడని? నేను వాయువుని, నా పేరు ముఖ్యప్రాణుడు. నేను ఈశ్వరుడి యొక్క ఆజ్ఞలను ఔదల దాల్చేవాణ్ణి. నీవు దగ్గరగా ఉన్నావని గొప్ప కాదు, నేను దూరంగా ఉన్నానని స్వామికి తక్కువ కాదు. ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు అని వాయువు అధిక్షేపించారు శేషుణ్ణి. ఈ మాటలు తెలియనివాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడండి? సర్వవ్యాపకత్వం ఉన్నవాడు ఎలా అవుతాడు? ఆయనకి తెలియదు లోపలున్నాయనికి. లోపలున్నాయనే బయట ఉన్నారు, కనపడరు ఇక్కడంతే. సాకారంగా లోపలున్నారు. ఓహో, ఇప్పుడు అహంకారమును తొలగించవలసిన అవసరం వచ్చింది. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు చాలా చమత్కారంగా ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? ఒక పరిపాలకునికి ఉండవలసినటువంటి చమత్కారాలన్నీ విష్ణువు యందు ఉంటాయి. నేను యథార్థం చెప్తున్నాను మీకు. ఇది శివతత్వంలో కనపడదు, విష్ణుతత్వంలో కనపడుతుంది. పరిపాలన చేసేవాడికి వీడితో చాలా ప్రమాదం రా, వీడితో ఒక్క 2 నిమిషాలు మాట్లాడి పంపించి వీడితో పని చేయించుకోవాలి తప్ప వీడిని నువ్వు వెళ్ళి చేయవా అంటే చేయడు. వీడితో లేకపోతే కొత్తగా ఓ విప్లవం సృష్టిస్తాడు. అందుకని వీడిని జాగ్రత్తగా దగ్గరి వాళ్ళ చూస్తూ వీడితో పని చేయించాలి. 1000 కళ్ళతో చూస్తూ ఉండాలి వీడిని. అన్నవాడితో మంచిగా ఉన్నట్టుంటాడు, ఉండి పని చేయిస్తాడు అధికారి. అలా ఆయన స్థితికారుడు, ఆయన సర్వజగద్రక్షకుడు, పరిపాలనాంశ కలిగిన వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకే ఆయన ఎవరితో ఎంత చమత్కారంగా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. ఆయన అన్నారు, బయటకు వచ్చి ఏమైంది అన్నారు. ఇద్దరు చాడీలు చెప్పారు. ఆయన అన్నారు, శక్తి కలిగిన వారు మాటలు చెప్పరు. దేవతలు చూడరు, ఇంద్రుడు చూడడు, ఎవరి శక్తి కలిగిన వారో తెలవద్దు. కాబట్టి ఒక పని చెయ్యి, శేషుడా నువ్వు ఇంత గొప్పవాడిని అంటున్నావుగా, నిరూపణ చేసుకోవయా, నీ శక్తి ఏమిటో చూపించు వాయువుకి. అదిగో మహామీరు యొక్క కుమారుడు ఉన్నాడు ఆనందాద్రి, నేను విహారం చేసేటటువంటి క్రీడాద్రి, చక్కటి కొండ శ్రీవైకుంఠంలో. ఆ కొండకి నువ్వు చుట్టుకో. అసలే నువ్వు శేషుడివి, నన్నే భరించేవాడివి, బలే జ్ఞాని విరాగీచ అన్నాడుగా. సమస్త బ్రహ్మాండములు కుక్షిలో ఉన్నవాడిని భరించేవాడిని అన్నావుగా. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ కొండకి చుట్టుకుంటే వాయువు తరమా కొండని కలపడం?
కదపమను. వాయువు కదపగలిగాడు అనుకో, వాయువు గొప్పవాడు. నిన్ను కదుపుతాడో చుట్టుకు పడుకో, ఈ దేవతలు చూస్తారు, ఇంద్రుడు చూస్తాడు, నేను చూసి చెప్తానని ఆయన అనలేదు. ఎంత అందంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారో చూడండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆ మాట చాలు, ఆజ్ఞ అంతే. ఇంద్రుడు దేవతలు వచ్చి నించున్నారు, చుట్టుకోమన్నారు. శేషుడు వెళ్ళి ఆనందాద్రిని చుట్టుకున్నాడు. నేను చుట్టుకుని ఉండగా ఈ ఆనందాద్రిని కదపడం తరమా వాయువు కనుక్కున్నాడు. ఆయన వచ్చి కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్ధలక్షంచ దక్షిణాభిముఖోయయౌ. ఆ వాయువు సాకారమును ఒక రూపాన్ని ధరించి తన కాలికి ఉన్నటువంటి చిటికిన వేలితో ఇలా తగల్చారు. 1500 లక్షల యోజనముల దూరం అత్యంత వేగంతో వెళ్ళిపోతూ దక్షిణ దేశాన్ని దాటుతోంది ఆ పర్వతం. వైకుంఠం నుంచి 1500 లక్షల యోజనములు దాటింది వాయువు తన చిటికిన వేలుతో కొడితే అని రాశారు పురాణంలో. సహస్రమర్ధలక్షంచ దక్షిణాభిముఖోయయౌ. అది దిగలేదు, అది వెళ్ళిపోతోంది తీవ్రమైన వేగంతో, ఇంకా ఎక్కడ పడుండునో. అప్పుడు మహామేరు వాయువుని ప్రార్థన చేశాడు, నా కొడుకు ఆనందాద్రి. అహంకారం శేషుడిది, నిష్కారణంగా గాలికి వెళ్ళిపోతున్నవాడు నా కొడుకు. అయ్యా నువ్వు దయచేసి ఆ ఆనందాద్రిని దింపు అన్నారు. ఈశ్వరుని యొక్క శాసనం అది. అసలు రహస్యం మనను ఉద్ధరించాలి. కాబట్టి ఇప్పుడు ఆ శేషాద్రి, ఆ వెళ్ళిపోతున్నటువంటి కొండని వాయువు అకస్మాత్తుగా ఎవరు తన్నాడో ఆయనకి మళ్ళీ పట్టుకునే శక్తి ఉండదండి, ఆయన ఆపాడు. ఎక్కడ దింపుదామని చూశాడు. సువర్ణముఖి నదీ తీరమునందు, ఉత్తర తీరమునందు దింపారు. ఏమి అన్ని నదులుండగా సువర్ణముఖి తీరంలో దింపడం ఎందుకు? మనమంటే సువర్ణముఖి అంటున్నాం కానీ అసలు నిజానికి పురాణంలో దాని పేరు సువర్ణముఖి కాదు, సువర్ణముఖరి దాని పేరు. మీరు కావాలంటే పురాణాన్ని పరిశీలనం చేయండి, వ్యాసుడు చెప్పిన మాటలు చూడండి. ఆ నది మామూలుగా వచ్చిన నది కాదు, అది తనంత తాను పర్వతమునందు పుట్టినది కాదు. అది పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పుట్టడానికి కారణం ఒకానొకప్పుడు పార్వతీ కళ్యాణానికి అందరూ ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతే భూమి ఉత్తర దిక్కు వైపుకి దిగిపోయింది, దక్షిణం పైకి లేచిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, అందరూ వచ్చేయడం వల్ల ఉత్తర దిక్కున భూమి వాలిపోతోంది. అగస్త్య మహర్షి, నువ్వొక్కడివి దక్షిణ దిక్కుకెడితే చాలు, అంతటి తపోశక్తివంతుడవు, నీవు దక్షిణ దిక్కుకెళ్ళి నిలబడు, పార్వతీ కళ్యాణం నీకు కనపడుతుందన్నాడు. అంటే ఆయన వింధ్య పర్వతాన్ని దాటుతుంటే వింధ్యుడు తల ఉంచి నమస్కరించాడు, ఆయన వింధ్యని దాటారు. సరే, ఆ వింధ్య దాటిన కథ మీ అందరికీ తెలుసు. దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి దక్షిణ దేశంలోకి ప్రవేశించారు. ఒక పర్వతం ఒకటి అగస్త్య పర్వతము అని పిలుస్తారు. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి క్షేత్రం ఏం చెప్తున్నామో ఆ శ్రీకాళహస్తి క్షేత్రం కన్నా ఇంకా కొద్దిగా యువతల అగస్త్య పర్వతం మీద ఆయన నివాసం ఉండేవారు. అక్కడ నీటి కయ్యలు ఉండేవి. ఆ నీటి కయ్యలలో నీటిని స్నానానుష్ఠానములకు వాడుతుండేవారు. ఆయనకి చాలామంది శిష్యులు, దక్షిణ దిక్కుకి అసలు గౌరవం వచ్చిందంటే అగస్త్యుడి వల్లే, అంతటి మహానుభావుడు. ఆయన దగ్గరికి వచ్చి శిష్యులు అన్నారు, ఈ పర్వతం మీద అన్నీ ఉన్నాయి, ఒక జీవనది లేదు. మీరు మహాతపస్సంపన్నులు, మీరు తలుచుకుంటే ఒక జీవనదిని తేగలరు. అటువంటి నదిని, ఒక దాన్ని, గొప్ప శక్తివంతమైన నదిని ప్రవహించేటట్టుగా అనుగ్రహించండి అన్నారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఎంత తపస్సో మీరు అది చదివి చూడాలి పురాణంలో. అసలు అటువంటి తపస్సు చేశాడు ఆయన. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. అది ఋషి యొక్క తపస్సుకి రాక్షస తపస్సుకి తేడా అక్కడ ఉంటుంది. ఆయనేమన్నారో తెలుసా అండి? ఏ నది పేరు స్మరించినంత మాత్రము చేత పాపములు తొలగిపోతాయో, ఏ నదీ జలముల యందు అస్థికల్ని తీసుకెళ్లి నిమజ్జనం చేసినంత మాత్రం చేత సోపానం సమాయాతి, అది బ్రహ్మలోకాధిరోహణే. చచ్చిపోయి మహాపాపాలు చేసిన వాడి అస్థికలు తీసుకెళ్ళి ఆ నదిలో నిమజ్జనం చేసిన జీవుడు బ్రహ్మలోకానికి వెళ్ళాలి. అంత శక్తివంతమైనటువంటి నది అయి దాని యందు స్నానం చేసినంత మాత్రము చేత పాపములను పోగొట్టగలిగినదై, దాని ప్రవాహము చేత దశ దిక్కులను ప్రకాశింపచేయగలిగినదై, ఎన్నడూ కూడా అది ప్రవహించినటువంటి మార్గంలో గొప్ప పంటలు పండేటటువంటి తీయని జలములతో కూడినదైనటువంటి నదిని
మీరు అనుగ్రహించి నేను ఎటు నడిచి వెడతానో అటువైపు ఆ నది ప్రవహించేటట్టుగా మీరు అనుగ్రహించండి. నదికి ప్రవాహ మార్గాన్ని బ్రహ్మగారు నిర్ణయిస్తారు. నదీ ప్రవాహ మార్గం ఎవ్వరూ నిర్ణయించరు. మీరు కావాలంటే రామాయణం చూడండి. నదీ ప్రవాహ మార్గాన్ని సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయిస్తారు నదిలో వెళ్ళాలని. ఆ నదికి అందుకే ఎవరు దారి చెప్పక్కర్లా, అటే వెళ్ళిపోతుంది అలాగా సముద్రానికి. నదీ నదములు అని 2 పేర్లు, అవి అలా వెళతాయి సముద్రంలోకి. అగస్త్యుడు అన్నాడు, నువ్వు నిర్ణయం చేయడం కాదు, నేను నిర్ణయం చేస్తాను. నేను ఎటు నడుస్తానో నది అటు రావాలి, అటువంటి నది నిమ్మని అడిగారు. ఆయన అన్నారు, అంత గొప్ప శక్తి ఉన్న నది కావాలంటే నేను సృజించి ఇవ్వడం కుదరదు. అంత శక్తి కలిగిన నది దేవగంగగా ప్రవహిస్తోంది ఆకాశంలో. ఆ గంగ ఇవ్వాలి. నువ్వింత గొప్ప కోరిక కోరావు కాబట్టి నేను గంగని పిలుస్తానని గంగమ్మని పిలిచి అడిగారు. నీ అంశతో విడిచిపెడతావా ఒక పాయని అని అడిగారు. ఆనాడు గంగానది అగస్త్య మహర్షికి నమస్కరించి, మీరు కోరిన కోరిక వల్ల యుగములు దాటిపోయినా జనులు ఉన్నతిని పొందేటట్టుగా నా అంశతో నదిని సృజిస్తున్నానని ఆనాడు విడిచిపెట్టింది. ఆ నది గంగానుగ్రహంతో అగస్త్య మహర్షి వెనకాతల ప్రవహించి వెడుతుంటే అగస్త్యుడు పొట్టిగా ఉంటాడని. పొట్టిగా ఉంటాడు కాబట్టి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొట్టి కాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద అంగల పడవు. పెద్ద పెద్ద అంగల పడవు కాబట్టి మెల్లిగా నడుస్తాడు. మెల్లిగా నడిచే అగస్త్య మహర్షి వెనకాతల ప్రవాహ వేగంతో వెళ్లకుండా అంత జాగ్రత్తగా అనుగమించి వెళ్ళింది ఆయన మీద గౌరవంతో నది. అది వెడుతుంటే ఆనాడు 10 దిక్కులు ప్రకాశించేట. బంగారు కాంతికి ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశించాయి. 10 దిక్కులను ఆవిర్భావమునందు ప్రకాశింపచేసిన నది కాబట్టి దానికి సువర్ణముఖరి అని పేరు. అది పాపిడి కొండలు అన్నది పురాణ వాక్కు. గోదావరి నదిని పాపిడి ఎలా తీస్తామో అలా మధ్యకి చీలుస్తాయి కాబట్టి ఆ కొండలు పాపిడి కొండలు. పాపిడి కొండలు పాపిడి కొండలు ఆఖరికి మనం ఏం చేశామంటే పాపి కొండలు చేసి కూర్చున్నాం. ఎక్కడ చూసినా పాపం గురించిన ఉపన్యాసాలేగా, అందుకని పాపిడి కొండలు కూడా పాపి కొండలే అయిపోయాయి. కాబట్టి అలా మనం ఏం చేశామంటే దాన్ని తీసుకెళ్లి సువర్ణముఖి నదిని సువర్ణముఖి చేశాం. పోనంతవరకైనా ఉంచాం అదృష్టం. ఆ నదీ ప్రాశస్త్యము అంత గొప్పదిగా చెప్తారు. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ ఆ మాటల్లోకి వెడితే బయటికి రావడం కష్టం. ఇది ఒకటి పూర్తి చేస్తే చాలా వెనక ఉత్సవం ఉంది కాబట్టి ఆ సువర్ణముఖిని ఉత్తర తీరంలో దింపాడు ఆయన. దింపి ఇక్కడ కలియుగంలో అనుగ్రహం కలగాలి కాబట్టి నేను ఈ నదిని ఈ పర్వతాన్ని ఇక్కడ దింపుతున్నానని మహామేరువు ప్రార్థన అనుసరించి వాయుదేవుడు ఆనందాద్రిని అక్కడ దింపాడు. దింపడం వల్ల ద్వాపర యుగంలో శేషుడు యొక్క ఉద్ధతి కారణంగా వచ్చినటువంటి పర్వతం కాబట్టి దానికి శేషశైలము అని పేరు వచ్చింది. అదే పర్వతం కలియుగానికి వచ్చేటప్పటికీ ఈశ్వరుని యొక్క ఆనందాద్రి వెంకటాచలమైంది. వెంకటాచలం అన్న పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. పూర్వం పురాపురంధరో నామ సోమయాజీ దృఢవ్రతః దైవేన పూర్వపుణ్యేన పుత్రోస్యాస్య సుతోభవత్. పూర్వం శ్రీకాళహస్తి నగరం దగ్గరలో పురంధరుడు అని సోమయాజి అంటే యజ్ఞము చేసినవాడు. యజ్ఞములు చేసేటటువంటి సోమయాజి ఉన్నాడు. ఆయనకి బిడ్డలు లేరు. ఆయన అన్నాడు, బిడ్డలు లేకపోతే పీడపోయారు. ఈశ్వరుడు ఉన్నాడుగా, నాకు చాలు. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అలా ఇవ్వడం వల్ల నేను పాడవుతాననుకుంటే ఈశ్వరుడు నాకు ఇవ్వడు. కాబట్టి నాకు ఇవ్వకపోయినా ఈశ్వరుడికి నమస్కారం, ఇచ్చినా నాకు నమస్కారం. ఇలాంటి భక్తుడి విషయంలో ఈశ్వరుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. తననే నమ్ముకుని ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వృద్ధుడైపోయిన పురంధరుడికి కొడుకునిచ్చాడు. దైవేన పూర్వపుణ్యేన. ఆయన అన్నాడు, ఇది దైవానుగ్రహం అన్నాడు. ఆ పిల్లవాడికి మాధవ శర్మ అని పేరు పెట్టాడు. చక్కగా ఉపనయనం చేశాడు, గాయత్రీ మంత్రోపదేశం చేశాడు, సంధ్యావందనం నేర్పాడు, చక్కగా వేదాలన్నీ నేర్పాడు, పిల్లవాడిని తీర్చిదిద్దాడు. ఆ పిల్లవాడికి చంద్రలేఖ అనబడేటటువంటి సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పిల్లని తీసుకొచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా చక్కగా వేదాన్ని అగ్నిహోత్రాన్ని నమ్ముకుని జీవనం చేస్తున్నారు. చక్కగా యవ్వనంలో ఉన్న దంపతులు. అయినా సీతారాములు రామాయణంలో ఎంత ఆదర్శవంతమైన దాంపత్యమో మాధవ శర్మ చంద్రలేఖలది అంత ఆదర్శ దాంపత్యం.
చాలా తొందరగా పాడైపోయేవాడిని పడగొట్టేస్తే కలిపురుషుడి గొప్పతనం ఏమిటండి? బాగా ఈశ్వరుణ్ణి నమ్ముకుని నించున్న వాడిని పడగొడితేనే కలిపురుషుడి గొప్పతనం. ఆ మాటలు అనడానికి కూడా భయం వేస్తుంది. కాబట్టి ఎంత ఎత్తెక్కాడో అంత కిందకి లాగేయాలి, అది కలిపురుషుడి గొప్పతనం. కాబట్టి ఆయన దృష్టి ఎప్పుడు ఎవరి మీద ఉంటుందంటే ఈశ్వరుణ్ణి బాగా నమ్ముకున్న వాడి మీదే అనేక రకములైన వ్యామోహములు చూపించబడతాయి. ఏవి వద్దు 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 వద్దని మొదలుపెట్టాడో అవన్నీ రావడం మొదలవుతాయి. నించుంటావా చూస్తానని ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు. నిలబడగలిగాడా అదృష్టవంతుడు, జారిపోయాడా పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మాధవ శర్మని పడగొట్టాలి, కలియుగ లక్షణం, అది కలియుగ ప్రారంభకాలం. అకస్మాత్తుగా కలిపురుష లక్షణం చేత ఒకరోజు మధ్యాహ్న కాలంలో ఆయనకి కామప్రచోదనం అయింది. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీతో సంగమిద్దాం అనుకుంటున్నాను. ఆవిడంది, తత్రాపి దివసక్రీడా అయుక్తం మునయో విదుహు నికేతనే పితా మాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఏమయ్యా వేదం చదువుకున్నావు, నాన్నగారి దగ్గర ఉపనిషత్తులు చదువుకున్నావు, ఇంత అనుష్ఠానం చేస్తావు, తత్రాపి దివసక్రీడా అయుక్తం మునయో విదుహు. మునులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, పగటిపూట భార్యా సంగమం అత్యంత వర్జనీయం, దోషభూయిష్టం. నువ్వు ఎలా పగటి వేళ నా సంగమాన్ని అడుగుతున్నావు? పైగా నికేతనే పితామాత, ఇంట్లో అమ్మగారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, అగ్నిహోత్రంచ, అగ్నిహోత్రాలు ఉన్నాయి, దేవరాట్, ఈశ్వరుడు ఉన్నాడు. మనకంటే పూజ గదిలో విగ్రహాలు ఉన్నాయి, ఆవిడ అలా నమ్మింది, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మింది. కాబట్టి అగ్నిహోత్రంచ దేవరాట్, వీళ్ళందరూ చూస్తున్నారు. తత్రాపి దివసక్రీడ, పగటిపూట సంభోగమా? తప్పు, ఆ ఆలోచన నీకు రాకూడదు. ఆయన అన్నాడు, ఉపదేశముల చేత కామోద్రేకాన్ని నడుచుకోవడం కష్టం. నేను నీయందు అనురక్తుడనైనప్పుడు కామము ధర్మబద్ధమే, నా కోరిక తీర్చాలన్నాడు. అంటే ఆవిడంది, ఆ పాపకర్మ ఇంట్లో ఎందుకు? నేను నీళ్ళైపోయాయని వంక పెట్టి నదికి వస్తాను, నువ్వు కూడా నదీ తీరానికి రా, అక్కడేదో రిల్లుగడ్డి పొదలవి ఉంటాయిగా, అక్కడ నీకు కలిగినటువంటి తాపానికి ఉపశాంతిని పొందదవు. ఈయన ముందు వెళ్ళి నది ఒడ్డున నించున్నాడు. ఆవిడ వస్తోంది వెనకాల బింది పట్టుకుని. కామాతురాణం న భయం న లజ్జ. ఆయనకి ఈ లోపల ఒక్కసారి కలిపురుషుడి బాణానికి దొరికితే చాలు. కలిపురుష లక్షణం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు కలియుగంలో. కుంతల అని ఒక స్త్రీ, కుంతల అని ఆవిడ పేరు అని లేదు పురాణంలో. కుంతల అని ఎందుకు పిలిచారంటే ఆవిడ ముంగురులు నుదుటి మీద పడ్డం వల్ల అంత అందంగా కనపడింది ఆయనకి. ఏదో విచిత్రం, ఎందుకంత అందంగా ఉందంటే ఆయన మనసుకు నచ్చింది, ఏదో కారణం చెప్తాడు, అందుకని సంసారం భ్రష్టం చేసి తిరుగుతుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆమె యందు ఆయనకు అనురక్తి కలిగింది, భార్య వచ్చింది. ఆయన అన్నాడు, ఏమిటో దోషభూయిష్టంగా మాట్లాడాను, ఇప్పుడు నేను శాస్త్రాన్ని గుర్తు తెచ్చుకున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను కాసేపు ఆగొస్తానన్నాడు. పాపం ఆ పిచ్చి తల్లి నమ్మి ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన కుంతల దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఈయన్ని చూసి హడిలిపోయింది. హడిలిపోయి ఆవిడంది, సద్బ్రాహ్మణుడవు, వేదాంగములు చదువుకున్నావు, సమస్త సంస్కారములు జరిగిన తర్వాత పుట్టినటువంటి వాడివి, నీ తండ్రి గారు చూస్తే మహానుభావుడు, గొప్ప భక్తుడు, నీకు సదాచార సంపన్న అయిన భార్య ఉంది, అగ్నిహోత్రం చేస్తావు, వేదం చదువుకున్నావు, నీకు ఇదేం పాడు బుద్ధి? పరస్త్రీ సంగదోషేణ భవో మరణంగతాహ. పరస్త్రీని కోరుకున్న వాళ్ళు ఎందరో చనిపోయారు, నువ్వు కూడా ఆ వరుసలో వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇదెక్కడ దిక్కుమాలిన బుద్ధి పుట్టింది? నీవేమో ఆవు పాలు తాగినవాడివి, చాలా జాగ్రత్తగా ఈశ్వరనామం చెప్తూ ఉండగా పచనము చెయ్యబడిన అన్నం తిన్నవాడివి. నేనేమో గోమాంసం తిన్నదాన్ని, గోవులను చంపి చంపి ఈ చేతులు కాయలు కట్టాయి. నువ్వేమో గోవు నుంచి వచ్చిన పంచగవ్యాలతో ఇతరుల పాపములు కడిగేవాడివి. నువ్వేమో నిలబడి కూడా మంచినీళ్లు తాగవు, నేనేమో కూర్చుని ఇప్పుడు మంచినీళ్లు కూడా తాగను, నిలబడి కళ్ళు తాగుతాను. నేను ఎన్ని మాటలు వ్యభిచార గృహాలకు వెళ్ళానో, ఎంతమంది పురుషులతో క్రీడించానో నాకే జ్ఞాపకం లేదు. ఇటువంటి మలినమైన శరీరాన్ని నువ్వు కోరుతున్నావా? ఎంత దోషం! నువ్వు ఇటువంటి తప్పు పని చేయకండి. ఆయన వెంబడించి వెంబడించి కుక్కుట న్యాయంతో ఆవిడ్ని అనుభవించి ఒక మాట చెప్పాడు. అంటే ఇదే పోతన గారు భాగవతంలో జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. ఏమీ తెలియనివాడు పాడైపోయాడు అనుకోండి, తెలిసున్నవాడు చెప్పచ్చు. కొన్ని వేల మందికి చెప్పగలిగిన వాడే పాడైపోయాడు అనుకోండి, ఆయనకి చెప్పగలిగిన వాడు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకో తెలుసా? ఆయనే అన్నీ తెలుసున్నవాడు, ఆయనే కొన్ని వేల మందికి చెప్పగలిగిన వాడు, ఆయనకి ఎవరు చెప్తారు? ఎవ్వరూ చెప్పలేరు. అందుకే
తెలుసున్నవాడు పాడైపోతే ఇక బాగు చేయడం కష్టం. తెలియనివాడు పాడైపోతే తెలుసున్నవాడు బాగు చేయగలడు. అందుచేత ఆయన అన్నాడు, ఏమిటి పిచ్చిదానా అలా మాట్లాడతావు? లవణోదకేన రత్నాని, ఉప్పు నీటిలో రత్నాలు ఉన్నాయి. అంత మాత్రం చేత రత్నాలు పనికిమాలినవి అయ్యాయా? ఇప్పుడు గోమాంసం తిన్నాను కళ్ళు తాగానంటే అంత మాత్రం చేత నీ అందం తక్కువ అనుకుంటున్నావా? ఏమిటో వెర్రి బ్రహ్మ. ఇన్నాళ్ళు బ్రహ్మగారిని పొగిడిన వాడు అంటున్నాడు, పిచ్చి బ్రహ్మకి సృష్టి చేసిన అందాన్ని ఎక్కడ ఉంచాలో తెలియనివాడు, నా ఇంట్లో ఉండవలసిన దానివి అరణ్యంలో ఉన్నావు అని ఆమె పొందు అనుభవించాడు. కలిపురుష లక్షణం అంటే అలా ఉంటుందని. మాధవ శర్మ యొక్క దోషం అనకూడదు మీరు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే పడగొట్టేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఎలాగో చెయ్యరాని పని చేశావు, మళ్ళీ దొంగ ముఖం పెట్టుకుని ఇంటికెందుకు? త్వజయజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథా చేసి అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష్య గోమాంసముత్తమం అంది. అలా చెయ్యడనుకుంది ఆవిడ. ఆవిడంది త్వజయజ్ఞోపవీతంతే, యజ్ఞోపవీతం తీసి అవతల పారాయి. ముండయిత్వా, శిఖ లేకుండా గుండు చేయించుకో. ముండయిత్వా శిరస్తథా చేయించుకుని అబ్రాహ్మణ్యముపాగమ్య, దానివల్ల ఉన్న బ్రాహ్మణ్యాన్ని విడిచిపెట్టి అదిగో అక్కడ ఆవు కనపడుతోంది, దాన్ని చంపేసి ఆ మాంసం పట్రా ఉడికించిస్తాను తినేయి అంది. భక్ష్య గోమాంసముత్తమం, నీ కోసం ఏదైనా చేస్తానని యజ్ఞోపవీతం తీసి విసిరిశాడు. పిలక లేకుండా గుండు చేయించేసుకున్నాడు. వెళ్ళి ఆవుని చంపేసి దాని శరీరం కోసేసి మాంసం తెచ్చి కుంతలకిచ్చి ఆవిడ ఉడికించి పెడితే ఆ మాంసం తిన్నాడు. తిని కుంతల కన్నా జీవితం ఎక్కడుందన్నాడు. ఎవరు? అహర్నిశలు వేదాన్ని ఆమ్నాయించేసేటటువంటి వాడు. అటువంటి వాడు ఆ స్థాయికి వచ్చి అరణ్యంలో కుంతలతో కలిసి తిరుగుతున్నాడు. ఇది కలిపురుషుడు యొక్క ఉద్ధత అంటే కలియుగంలో. ఇంత స్థితిలో ఆయన ఉంటే, అయ్యో నా బిడ్డలు పాడైపోతున్నారని వచ్చి నించున్నవాడు వెంకటేశ్వరుడు రక్షించడానికి. అందుకని కూర్చోకుండా నిలబడే ఉన్నాడు నా స్వామి. ఎంత ఉదారుడో చూడండి. ఇప్పుడు లోకంలో కొంతకాలం అయ్యాక శరీరం పడిపోవాలి కదండి. కొంతకాలం అయ్యాక కుంతల మరణించింది. ఈయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం కాదు, బాధ కలిగింది. బాధ కలిగి అడవిని బట్టి అలా వెళ్ళిపోయాడు. అయ్యో కుంతలా అంటూ వెళ్ళిపోయాడు. అదే కాలంలో ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి తీర్థయాత్రకు వచ్చారు కొంతమంది రాజులు. వాళ్ళు శేషశైలం యొక్క పాదాల దగ్గర కపిలతీర్థం ఉంది. కపిలతీర్థంలో స్నానం చేసి పితృపిండాలు పెడుతున్నారు. తల్లికి తండ్రికి తద్దినం పెట్టకపోవడం అంత ఘోరమైన నేరం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆ దోషం పోవాలంటే కపిలతీర్థానికి వెళ్ళి తద్దినం పెట్టాలి, పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే. కాబట్టి వాళ్ళు ఎందుకైనా మంచిది, ఇక్కడ దాకా వచ్చాం, మన వల్ల ఏమైనా పొరపాటు జరిగిందో ఏమో తీర్చుకుందామని వాళ్ళందరూ అక్కడ తద్దినాలు పెడుతున్నారు. ఈ మాధవుడు చూశాడు, పర్వతమే, తీర్థమే, దాని గాలే, దాని శక్తే. అకస్మాత్తుగా స్వస్థత పొందాడు. మీరు నమ్మండి, ఇది వెంకటాచలం యొక్క వైభవం అంటే ఇదే అన్నమాచార్య స్వామి అనుభవించాడు. అకస్మాత్తు స్వస్థత పొందాడు. వాళ్ళందరి వంక చూశాడు. అవును, వాళ్ళు తద్దినం పెడుతున్నారు. మా అమ్మ నాన్న కూడా బెంగ పెట్టుకుని చనిపోయారని తెలిసి కూడా నేను వెళ్ళలేదు. నాకు ఇన్ని నేర్పాడు నా తండ్రి. కానీ నేను తద్దినం కూడా పెట్టలేదు. నా దోషం పోవడానికి ఇప్పుడు నేను తద్దినం పెట్టాలని కపిలతీర్థంలో ములిగాడు. పితృకార్యం చేసేటప్పుడు ప్రధాన నియమం ఒకటి చెప్తుంది శాస్త్రం. తాను ఏది తింటాడో దాంతోనే పిండం పెట్టాలి. తాను అమృతపాణి అరటిపండు తింటే భోక్తకు ఆ రోజున అమృతపాణి అరటిపండుతోటే తాంబూలం ఇవ్వాలి తప్ప, గుళ్ళో దేవుడి కోసం ఉండే అరటిపళ్ళు ఉంటాయి, పావలాకి 5 అమ్ముతారు, ఇంతంత ఉంటాయి, అవి ఈశ్వరుడి కోసమని కడతారు గెలలు. అంటే అన్నీ మనకిచ్చి ఆయనకి అవి మనం పెడతాం. అలాంటి అరటిపళ్ళు తీసుకొచ్చి పితృకార్యంలో ఉపయోగించకూడదు. తాను రోజు అలా తినకపోతే తనకెవరైనా ఇచ్చినా పితృకార్యంలో పెట్టకూడదు. తానేది తింటాడో అలాగే పితృకార్యం చెయ్యాలి. అందుకే శ్రద్ధతో పెట్టేది కాబట్టి శ్రాద్ధం. ఇప్పుడు తనకి ఏముంది అసలు పిండం పెట్టడానికి? నిర్భాగ్యుడు, ఏమీ లేనివాడు కాబట్టి మట్టి ముద్దలు దర్భల మీద పెట్టి పిండాలు పెట్టాడు. అదే తినాలంతే పితృదేవతలు. అయోధ్యకాండలో ఏడిచింది కౌసల్య. దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. ఓ దశరథుడు చనిపోయాడని తెలిసి రామచంద్రమూర్తి గారపిండి ముద్దలు దర్భల మీద పెట్టాడు అంటే నా తండ్రి రాముడు గారపిండి ముద్దలు తిని బ్రతుకుతున్నాడనమాట అరణ్యంలో. తానేది తిన్నాడో అది పెట్టాడు పితృదేవతలకు. రాముడు ధర్మాత్ముడు కాబట్టి ధర్మం తప్పడంది కౌసల్య.
కాబట్టి తెలియనివాడా ఇప్పుడు స్ఫురణకు వచ్చింది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికి మట్టి ముద్దలతో పిండం పెట్టాడు. అయిపోయింది తద్దినం. వాళ్ళందరూ కొండెక్కేస్తున్నారు. ఈయనకే ఓపిక. వేళపట్టును తిన్నవాడా, వేళపట్టును తాగినవాడా? ఆ కుంతల మరణించిందన్న శోకంతో తిరుగుతున్నాడు. వాళ్ళు రథాల మీద గుర్రాల మీద గబగబా ఎక్కేశారు. ఈయన ఎక్కడికెడుతున్నాడో తెలియదు. వాళ్ళందరూ వెళ్ళారు, ఈయన వెళ్ళాడు కాదు. వెళ్ళాలనేటటువంటి ఊహ ఆ కపిలతీర్థం దగ్గరికి వెళ్ళడం వల్ల కలిగింది. అందుకే కపిలతీర్థాన్ని సేవించి వెంకటాచలానికి వెళ్ళమంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన వెంకటాచల పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు, ఎక్కుతున్నాడు. ఇప్పట్లా బస్సులు అవి ఏం లేవు. అప్పుడు కాలినడకనే అరణ్యంలో వెళ్ళాలి. వెడుతూ వెడుతూ బాగా బడలిపోయాడు. ఆయనకి తెలియదు అది వెంకటాచలం అని. అది ఆనందాద్రి, క్రీడాద్రి. అదే కలియుగంలో వెంకటాచలంగా వచ్చి నిలబడింది అని ఆయనకి తెలియదు. తెలియక చాలా బడలిక పొంది, ఆయాసం పొంది, కూర్చుంటే మళ్ళీ లేవలేనని ఆ పర్వతానికి 2 చేతులు ఆనించి తల తీసుకెళ్ళి ఆ పర్వతానికి తాటించాడు, ఇలా తగిలించాడు. సమస్త పాపములకు సమస్త బుద్ధులకు స్థానం ఇదే కదండి. అందుకే కదూ ఇప్పటికీ వెంకటేశ్వరుడు పాపం అంతా జుట్టు రూపంలో ఉంటుంది కాబట్టి ఆ జుట్టు తీసేస్తాడు. ఆ జుట్టు తీసేస్తే పాపం పోతుంది. అందుకని లేకపోతే ఆయన కర్మ, ఆయనకి జుట్టు ఎందుకండి? ఇన్ని సృష్టించిన వాడు ఆయన జుట్టు సృష్టించుకోలేడు. 10 బస్తాలు ఇంతోటి మన జుత్తే కావాల్సి వచ్చింది ఆయనకి. అందుకని అక్కడికి వెళ్ళి తల తగిలించగానే ఆయనకి వాంతి అయింది. ఏది వాంతి? ఆయన శరీరమునందు ఉండిపోయిన సమస్త పాపములు, ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ వాంతిగా బయటకు వచ్చాయి. బయట పడగానే వెంకటాచల పర్వతంలో ఆంతరముగా ఉన్న అగ్ని వాటిని కాల్చింది. కాల్చగానే దుర్వాసన వచ్చింది. ఆ దుర్వాసన చూడగానే ఎంత భయంకరమైన పాపములే, మామూలు పాపాలు ఏమిటవి? ఆ పాపములు కాలుతున్న వాసనకి అక్కడే కంటికి కనపడకుండా కూర్చుని యోగంలో ఉన్నటువంటి ఋషులు, దేవతలు, సిద్ధులు వీళ్ళందరూ ముక్కులు మూసుకుని లేచి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఇది జరగగానే హంసవాహనం మీద చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి కిందకి దిగి ఈ మాధవ శర్మని కౌగిలించుకున్నారు. ఒరే, ఏమి భాగ్యం రా నీ భాగ్యం! తెలిసో తెలియకో వెంకటాచల పర్వతం మీద కాలు పెట్టావు, వెంకటాచల పర్వతానికి తల తాటించావు. తల తాటించిన కారణం చేత వేం అంటే పాపము, కట అంటే తొలగించగలిగిన శక్తి ఈశ్వరుడికి ఎంతుందో ఈ పర్వతానికి అంతుంది ఇక్కడ. కాబట్టి వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తథా జగుహు. ఈ పర్వతమునకు వెంకటాచలం అన్న పేరు రావడానికి కారణము దీని మీద కాలు పెట్టిన వాడి పాపములను కాల్చగలిగిన కొండ ఈశ్వరుళ్లాగా. కాబట్టి నీ పాపములు కాలిపోయాయి. ఇప్పుడు నువ్వు పరమపుణ్యాత్ముడివి. ముందుకెళ్ళి పుష్కరిణి కనబడుతుంది, అందులో స్నానం చేయి. అక్కడే తిరుగుతూ ప్రాణం విడిచిపెట్టు. ఆత్మహత్య చేసుకుని కాదు, తనంత తాను శరీరం పడగొట్టు. ఎప్పుడో ఆయుర్దాయం అయిపోతుంది. వెంకటాచల పర్వతం మీద నీ పాపములన్నీ పోయి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడే తిరుగుతుండగా నీ శరీరము పతనమైన కారణం చేత వచ్చే జన్మలో సాక్షాత్తు వెంకటేశ్వరుడికి మామగారివై, అయోనిజగా జన్మించే లక్ష్మీదేవికి తండ్రివై, ఆకాశరాజన్న పేరుతో చంద్రవంశంలో జన్మించి సాక్షాత్ పరమేశ్వరుడి పాదములు కడిగి కన్యాదానం చేసి ధన్యుడవై మోక్షపదవిని అలంకరిస్తావు. కాబట్టి వెళ్ళి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయమన్నారు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కొండ శక్తి అంతే. వెంకటాచల పర్వతం మీద కాలు పెట్టడం అంటే అంత శక్తివంతమైన కొండ. చిత్రం ఏమిటో తెలుసా అండి? దానిలో ఉండేటటువంటి తీర్థములు, అందులో ఉండేటటువంటి జలాశయములు, అందులో ఉండేటటువంటి వనములు, అందులో ఉండేటటువంటి ఓషధులు అన్నీ కూడా అంత శక్తివంతమైనదై ఉంటాయి. వెంకటేశ్వర వైభవము అన్న మాట గురించి వ్యాస భగవానుడు ఒక చోట ప్రస్తావన చేశారు. ఆయన ఒకే ఒక్క చోట వెంకటేశ్వర వైభవం అని మాట్లాడుతూ అసలు వెంకటేశ్వరుని యొక్క వైభవం అనగా ఏమి అన్నదాని గురించి ఆయన మాట్లాడారు. మనం చేస్తున్నది వెంకటేశ్వర వైభవోత్సవాలు కదా. అసలు వెంకటేశ్వర వైభవం అంటే ఏమిటో అది తెలుసుకుని మనం ఎందుకు నమస్కరించాలో మనకి వ్యాస భగవానుడు నేర్పాడు. దాన్ని మీకు ఇవాళ విజ్ఞాపన చేయడం కోసం, మీరు జిజ్ఞాసువులు కనుక నేను దాని విషయాన్ని కూడా తీసుకుని వచ్చాను. అందులో ఒక మాట అంటారు, ఇది ఎంత గొప్ప కొండ అంటే
అదేదానీం ప్రవక్ష్యామి వెంకటేశ్వర వైభవం యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. శ్రీవేంకటేశ్వరం దేవం యప్పశ్యతి సకృన్నరః స నరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. దశవర్షైస్తు యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే త్రేతాయామే కవర్షేణ తత్పుణ్యం సాధ్యతే నృభిః. ద్వాపరే పంచమాసేన తద్దినేన కలౌ యుగే తత్ఫలం కోటిగుణితం నిమిషే నిమిషే నృణాం నిస్సందేహం భవేదేవం శ్రీనివాస విలోకినాం. శ్రీవేంకటేశ్వరే దేవే తీర్థాని సకలాన్యహి విద్యంతే సర్వదేవాశ్చ మునయః పితరస్తథా ఏకకాలం ద్వికాలం వా త్రికాలం సర్వదైవ వా ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం కీర్తయంత్యధివా విప్రాస్తే ముక్తాః పాప పంజరాత్. అందులో అన్నారు, కృతయుగంలో 10 సంవత్సరముల పాటు ఎడతెగక చేసినటువంటి పుణ్యకార్యము వలన వచ్చేటటువంటి పుణ్యం ఎటువంటిదో అంత పుణ్యాన్ని కూడా త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 5 సంవత్సరముల పాటు అనుష్ఠిస్తే, 5 సంవత్సరములు అనుష్ఠిస్తే ఇచ్చేస్తాం. అది త్రేతాయమేవ కర్షేణ తత్పుణ్యం సాధ్యతే నృభిః. ద్వాపరే పంచమాసేన తద్దినేన కలవు యుగే. త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 10 సంవత్సరాలు కృతయుగంలో చేసిన దాన్ని కేవలం 5 సంవత్సరాలు చేస్తే చాలు. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ 5 నెలలు చేస్తే చాలు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక్క క్షణం పాటు వెంకటేశ్వరుని యొక్క మూర్తిని తదేకంగా చూస్తే చాలు. ఒక్క క్షణం వెంకటేశ్వర స్వామి వారి వంక చూసినా, అథవా ఏకకాలం ద్వికాలం వా త్రికాలం సర్వదైవ వా ఒక్కసారి కాని 2 సార్లు కాని 3 సార్లు కాని ఒక రోజు మొత్తం మీద శ్రీవేంకటేశ్వర అని కానీ శ్రీశేష, మనం పొద్దున్న స్వామిని పూజ చేస్తూ అన్నాం కదా, శ్రీశేషశైలవాసాయ శ్రీవేంకటేశాయ నమో నమః అంటును. అలా ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఎంత పుణ్యాన్ని ఇస్తామని చెప్పారో తెలుసా అండి? కృతయుగంలో 10 సంవత్సరముల పాటు చేసినటువంటి పుణ్యాన్ని కోటి పెట్టి హెచ్చవేస్తే ఎంత పుణ్యం వస్తుందో, వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ఒక రోజు మొత్తం మీద ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రం చేత అంత పుణ్యాన్ని ఇమ్మంటారు. ఇంత పుణ్యాన్ని కట్టబెట్టడానికి ఆ పేరుతో వచ్చి ఆయన కూర్చున్నాడు. అంటే అందుకని వ్యాసుడు అన్నాడు, ఇది అదేదానీం ప్రవక్ష్యామి వెంకటేశ్వర వైభవం. వెంకటేశ్వర వైభవం అన్న మాటకి గుర్తేమిటో తెలుసా? స్వామివారు ఉత్సవమూర్తిగా వాహనం మీద వెడుతున్నప్పుడు ఆయన వెనక వెడుతూ ఆయన నామం చెప్పడం. కోట్ల 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 మందిలో అతి కొద్ది మందికి మాత్రమే లభించేటటువంటి అరుదైన అవకాశం అది దొరకమంటే దొరికేది కాదు అని వ్యాస భగవానుడు నిర్ధారిస్తున్నాడు. మీరే ఆలోచించండి, ఈ బ్రహ్మాండంలో ఎన్ని కోట్ల మంది జనులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇన్ని కోట్ల మంది జనులలో ఎంతమంది వెంకటాచలం వెళ్ళగలుగుతున్నారు? ఈ వెంకటాచలం వెళ్ళిన వాళ్ళల్లో వెంకటేశ్వర నామాన్ని అక్కడికి వెళ్ళి చెప్పగలిగినటువంటి స్థితిలో, అక్కడికి వెళ్ళి కూడా లౌకికంగా బ్రతకకుండా వెంకటేశ్వర నామం చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అథవా చెప్పగలిగిన స్వామివారు వాహనం మీద వెడుతుండగా వాహనం వెనకాతల వెడుతూ, అంటే స్వామికి సన్నిధిలో ఆయన వెళ్ళిన మార్గంలో వెడుతూ గోవిందా గోవిందా అంటూ ఆయన ముందు నడవడమో ఆయన వెనక నడవడమో చెయ్యగలిగినటువంటి అనుగ్రహం ఎవరు పొందుతారు? పొందరు. ఎందుకు పొందరో తెలుసా? ఆయన అనుగ్రహించాలి ఎక్కడైనా ఎవరినైనా అని అనుకుంటే ఆయనే కిందకి దిగి వచ్చేస్తాడు, 7 కొండల మించి వచ్చి వాహనారూఢుడై తిరుగుతాడు. తిరిగి తన వెంట ఎవరు తిరగాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన వెడుతుండగా ఆయన వెంట కానీ ఆయన ముందు కానీ వెళ్ళలేడు. ఒళ్ళు మరిచి పాడలేడు, ఒళ్ళు మరిచి కోలాటం ఆడలేడు. అలా ఆడినా పాడినా ఆయన అనుగ్రహం పరిపుష్టమైందని గుర్తు. కృతయుగంలో 10 ఏళ్లు చేసిన పుణ్యాన్ని కోటి పెట్టి గుణించి వీడు పొందాడని గుర్తు. ఆ యోగ్యత వీడికుంటే ఈశ్వరుడు రాణిస్తాడు, లేకపోతే రానివ్వడు. నా మాట కాదు, వ్యాస భగవానుడి మాట.
స్కాందంలో వ్యాసుడిచ్చినటువంటి విషయాన్ని నేను కేవలం వాచికంగా చెప్తే ప్రమాణం ఉందా అని మీరు అనుకుంటారని నేను ఇవాళ ఈ విషయాన్ని కూడా మీకు తీసుకొచ్చాను. అందులో వ్యాస భగవానుడు వెంకటాచల పర్వతం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. తస్య దర్శనమాత్రేణ బుద్ధి సాఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసాః సిద్ధచారణయోషితః పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధిం కోటయో బ్రహ్మహత్యానామగమ్యాగమ కోటయః అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతైః. వెంకటాచల పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఆ పర్వతం నుంచి వచ్చేటటువంటి గాలి శరీరానికి తగిలినంత మాత్రం చేత అతను చెయ్యకూడనటువంటి మహాపాపములు ఎన్ని కోట్ల కోట్ల పాపములు చేశాడో అన్ని పాపములు కూడా నశించిపోతాయి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి కొండ. అందుకే ఆ కొండ మీద ఎప్పుడూ కూడా తస్య దర్శనమాత్రేణ బుద్ధి సాఖ్యం రుణాం భవేత్. ఆ కొండ వంక ఇలా చూస్తే చాలట గొప్ప స్వస్థత కలుగుతుంది. అసలు నిజానికి అది కనకాచలము, బంగారు కొండ. ఎందుకంటే అది ఆనందాద్రి, క్రీడాద్రి. కాబట్టి అది కొంతమందికి బంగారు కొండగానే దర్శనమిచ్చింది వెలిగిపోతూ. అటువంటి కొండ మీద గాలి నీకు తగిలితే చాలు, అటువంటి పర్వతం మీద కాలు పెట్టే అధికారాన్ని నీకు ఈశ్వరుడిస్తే నువ్వు చెప్పులతో ఆ కొండ ఎక్కడం మహాదోషం. మొదటిది. 2, నీకు ఈశ్వరుడు అనుగ్రహించిన అనుగ్రహాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతిలో ఉంది. తండ్రి గారు నీకు ఆస్తినివ్వడం తండ్రి గారు ఇచ్చినటువంటి ధర్మం. తండ్రి గారు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవడం కొడుకుగా నీ చేతిలో ఉంది. అది నువ్వు నిలబెట్టుకోలేకపోతే రెండవ మాట మళ్ళీ తండ్రి గారు వచ్చి నీకు ఐశ్వర్యం ఇవ్వలేడుగా, ఇక వృద్ధుడైపోయినవాడు. అలా వెంకటాచల పర్వతం ఎక్కి పాపాలు పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళు వెంకటాచల పర్వతం యొక్క శక్తిని తెలుసుకున్నప్పుడు ఆ పర్వతం మీద తిన్నగా కాలు పెట్టి ఎక్కవద్దు. ఆ పర్వతము శక్తివంతము కనుక, అది ఆనందాద్రి కనుక దాన్ని ప్రార్థన చేసి ఎక్కమని చెప్పింది మనకి వ్యాస భగవానుడి యొక్క ఉద్బోధ. ఆయన అన్నారు, స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపియం దేవాః సేవంతే శ్రద్ధయా సహ తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ క్షమస్వ తదహం మీద్య దయయా పాపచేతసః త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే. ఓ కనకాచలమా, ఓ బంగారు కొండ, ఓ ఆనందాద్రి, నీ మీది గాలి నాకు తగిలినా, నీ మీద కాలు పెట్టినా నేను చేసుకున్న పాపరాశిని నువ్వు కాలుస్తున్నావు. నేను కొత్తగా చేసిన ఉపకారం లేదు, నేను నిన్ను పూజించట్లేదు, నీ మీద కాలు పెడుతున్నాను. నీ మీద కాలు పెడితే నువ్వు నా కోట్ల కోట్ల పాపములు దహిస్తున్నావు. నీ మీద కూర్చున్న వాళ్ళు ఎవరో తెలుసా? నీ మీద కూర్చున్న వాళ్ళు, నీ మీద ఆవాసం ఏర్పరచుకున్న వాళ్ళు కాలితో నిన్ను తొక్కడానికి భయపడి కాలితో తొక్కకుండా ఈ పాదములను ఎత్తి పైకి కట్టుకుని పాదములకు తాడు కట్టి మెడకి కట్టుకుని మోకాళ్ల మీద నడుస్తూ ఉంటారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కులనయాం లభతే అని మనం తెల్లవారుధామ సుప్రభాతంలో చెప్తున్నాం కదా. తద్గోపురగ్రశిఖరాని నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మహాపుణ్యం చేసిన వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతుంటే, వెంకటాచల పర్వతం నుంచి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతుంటే ఆ పైనుంచి ఆనందనిలయ విమానాన్ని చూస్తారట. వాళ్ళు చూసి వాళ్ళు అంటారట, ఎవడక్కావాలా ఆ దిక్కుమాలిన స్వర్గం, మాకు అక్కర్లేదు, ఇక్కడ వదిలి చాలు. మేము తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాః, మేము ఆ పర్వత శిఖరాన్ని ఆనందనిలయ విమానాన్ని చూస్తూ మేము ఇక్కడ ఉండిపోతాం. స్వర్గం ఆ విమానాన్ని చూడడం కన్నా పర్వతం మీద ఉండడం కన్నా గొప్ప కాదంటారు. శరీర శోధన చేసి తప్ప కొండ మీదకి ఎక్కకూడదు అసలు యథార్థానికని. శరీర శోధనం అంటే దాని మీదకి వెళ్ళిన తరువాత అంత పవిత్రమైన కొండ మీద మలమూత్రములను విసర్జించకూడదు, ఉమ్మి వెయ్యకూడదు. అందుకని పూర్వం కొండ ఎక్కితే కొండ కింద శరీర శోధన చేసుకుని ప్రార్థన చేసి భగవద్ రామానుజులు కొండ ఎక్కినప్పుడు ఆ పాదములకు తాళ్ళు కట్టుకుని ఆ తాళ్ళు మెళ్ళో కట్టుకుని మోకాళ్లతో డేకి పర్వతం ఎక్కారు అని మనకు ఆయన చరిత్రలో చెప్పబడింది.
అంత జాగ్రత్తగా కొండనెక్కేటటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు. ఆ కొండ మీద అయ్యో ఇలా మనం తప్పక మలమూత్ర విసర్జనం చేస్తున్నామని బెంగ పెట్టుకుని ఒక్క క్షణం వృధా చేయకుండా ఏ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమో చేసుకుంటూ అక్కడ ఉన్న ఒక్కరోజు ధన్యత పొందేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు ఇప్పటికీ. అందుకే ఆ కొండని ప్రార్థన చేసి ఎక్కమని చెప్పాడు వ్యాస భగవానుడు. బ్రహ్మాది దేవతలు మీ మీద కొలువై ఉంటారు. తెల్లవారుజామున సుప్రభాత దర్శనం చేసే ముందు రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత అక్కడ ఒక పాత్రలో మంచినీరు పెట్టి తలుపులు మూసేస్తారు. రాత్రి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామివారి పాదాలు కడుగుతారు. కడిగిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు కొన్ని మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన నీళ్లు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళకి తీర్థంగా ఇస్తారు. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకే బ్రహ్మతీర్థం అంటారంటే బ్రహ్మగారు పాదాలు కడగగా మిగిలిన నీళ్ళు ఇస్తారు. అంత గొప్ప స్వామి, అంత గొప్ప వైభవం. కాబట్టి తం భవంతమహం పద్భ్యాం అక్రయేయం నగోత్తమ, ఓ నగోత్తమ, ఓ కొండలలో శ్రేష్టమైన దానా, నేను నా పాదములతో నిన్ను తొక్కి పాపములు పోగొట్టుకోవడానికి నీ మీద కాలు పెడుతున్నాను. నా తప్పులు మన్నించి నా పాపములను పోగొట్టి, అలా తప్ప రావడం నాకు అలవాటు లేదు, నేను నడవలేను అలా మోకాళ్ళ మీద, నువ్వు నన్ను మన్నించు అని ప్రార్థన చెయ్యకుండా కొండ మీద అడుగు పెట్టవద్దు. అంత ఉపకారం చేసే కొండ మీద అంత పవిత్రంగా ఎక్కడ నువ్వు ప్రారంభిస్తే ఆ కొండ వైభవం ఏమిటో, స్వామి అనుగ్రహం ఏమిటో నీకు తెలిసిన నాడు నువ్వు ఆయన యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతావు. దానికే భక్తి అని పేరు. ఆ వైభవాన్ని తెలిసి తల వంచి నమస్కరించడం, అది తెలుసుకోవడానికే వెంకటేశ్వర వైభవోత్సవము. ఇది అనుభవించారు. అందుకే అన్నమాచార్యుల వారు అలా వెళ్ళిపోతుంటే ఆయన కొండ వంక చూశారు. మనకైతే అలా కనపడుతుంది. యథార్థంగా ఇవాల్టికి కూడా నెల్లూరు జిల్లాలో రావూరు అని ఒక తాలూకా, ఆ రావూరు తాలూకాలో పెంచలకోన అని ఒక ప్రాంతం. ఆ పెంచలకోన అన్న ప్రాంతం దగ్గర నుంచి మీరు కొండల వరుస చూస్తే పావు తోక చివరికి వచ్చిన తర్వాత సన్నగా ఎలా ఉంటుందో అలా ఉండి, పించెలకోన నుంచి వెంకటాచలం వరకు పర్వత శ్రేణులు పావు చుట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాయిట. వెంకటాచలం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా పడగలు విప్పిన పావు కింద కనపడుతుంది. ఈ పడగల మీద ఉన్న మణిగా ఆనంద నిలయం ఉంటుంది. అందుకే అన్నమాచార్య స్వామి వారికి అలా కనపడింది. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని ఆయన కీర్తన చేశారు. నిజంగా సహస్రదీపాలంకార సేవ జరుగుతుండగా అటువంటి కీర్తన వినపడుతుంటే ఒక్కసారి ఆ వెంకటాచల పర్వతాన్ని, వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ మనం సహస్రదీపాలంకార సేవ చూడగలిగితే ఆనాడు మనం వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమయ్యామని గుర్తు కదండి. అందుకే ఆ మహానుభావుడు అటువంటి వాడు. ఆ చేతిని చూసి పొంగిపోయారండి. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఇందరికీ అన్నారు ఆయన. అందరికీ కదా, ఇందరికీ, అందరూ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళే. ఇంతమందికి అభయం ఇచ్చేస్తాం. వేదాలను వెతికి తెచ్చిన చేయి, సముద్రంలోంచి మహానుభావుడు వేదాలు తెచ్చాడు. కలికి గుబ్బల కింద చేర్చు చేయి. ఆ చేయి ఆ గొల్లభామలతో కలిసి ఆడుకుని రాసక్రీడలాడిన చేయి, తన అన్నగారైనటువంటి దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించడానికి ఇలా చెయ్యి చాపి రాజ్యం అడిగిన చెయ్యి, కృపాళు అయినటువంటి ఆ వెంకటేశ్వరుడు. అటువంటి స్వామి అదిగో నా ఏడుకొండలవాడిగా ఉండగా ఆ వెంకటేశ్వరుని యొక్క అభయహస్తం ఇలా చూపించినప్పుడు వెలిగిపోతున్న ఆ చెయ్యుందే, ఈ చెయ్యే ఇన్ని అవతారాల్లో ఇలా ఉద్ధరించింది. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి అంటూ ఆ చేతినొక్క దాన్ని చూస్తూ కీర్తన చేసి పరవశించిపోయారు అన్నమాచార్య స్వామి. అదిగో అటువంటి మహానుభావుడు ఇప్పుడు గజవాహనం మీద బయలుదేరుతున్నాడు. గజవాహనానికి ఓ లక్షణం ఉంది. గజవాహనం మీద ఎందుకు ఎక్కిస్తారో తెలుసా అండి? సరే, గజము బలముగా దాని వైభవం ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావన చేయనదో పెద్ద ఉపన్యాసం కాబట్టి దాన్ని వదిలిపెట్టేసేయండి. చతురంగ బలాల్లో గజబలం ఒకటి. గజమునకు కొన్ని దివ్య లక్షణములు ఉంటాయి. ఒకటి లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. మారేడు దళం యొక్క ఈనెలు ఉన్నటువంటి ప్రాంతము, ఆవు యొక్క వెనక తట్టు, పద్మము, సువాసిని పాపట తీసుకునే చోట ప్రారంభ స్థానమునందు సింధూరం పెట్టుకుని బొట్టు పెట్టుకునేటటువంటి ప్రాంతము. 5వది ఏనుగు యొక్క కుంభస్థలము. ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం.
అందుకే అక్కడ ఈశ్వరుడు కూర్చునుండగా మనం ఆయన వంక చూస్తే మనకి ఉన్న అలక్ష్మి పోతుంది. ఏ కారణముల చేత కలిసి రావట్లేదో ఆ కారణములు, ఆ పాపములు తొలగి లక్ష్మీ అనుగ్రహమును మనకి కల్పిస్తాడు ఆయన. అందుకని ఏనుగు మీద పెడతాడు. కాదు, వర్షాకాలంలో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి. కుందేళ్ళు, చెవుల పిల్లులు, జింకలు, లేళ్ళు వెళ్ళడానికి దారి ఉండదు, తీగలు అడ్డొస్తాయి. అప్పుడు ఏ ప్రాణి వెళ్ళదు, అన్నీ అలా దిగులుగా పడుకుంటాయి. ఏ ప్రాణి విడితే ఈ తీగలు తెగిపోతాయో, ఏ ప్రాణి విడితే మార్గం వస్తుందో ఆ ప్రాణి ఏనుగొక్కటి. అది తొండంతో తీగలు తెంపుతూ ఇలా వెళ్ళిపోతుంటే అది వెళ్ళడం వల్ల మార్గం వచ్చేస్తుంది. అది వెళ్ళిన మార్గంలో వానాకాలం తర్వాత మిగిలిన జంతువులన్నీ నడుస్తాయి, పరిగెడతాయి. ఏనుగు ముందు నడిస్తే, ఏనుగు నడుస్తుండగా, ఏనుగు మీద స్వామి ఉండగా ఆయన వెడుతున్నప్పుడు ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ ఆయన నామం చెప్తూ వెళ్ళిన వాళ్ళకి జీవితంలో అప్పటి వరకు అడ్డొస్తున్న ప్రతిబంధకాలు తొలగి వాళ్ళ కోరికలు తీరుతాయి. కాదు, మూడవ కారణం ఏమిటో తెలుసా అండి? అందరికన్నా వినయవంతుడెవరు అంటే, ఎక్కువ మాట్లాడకుండా ఎదురుగుండా వచ్చి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు నేను నోరు విప్పినంత మాత్రం చేత నా ఉమ్ము గబుక్కుని వారి మీద పడుతుందేమోనన్న భయంతో ఇలా చేతిని నోటికి అడ్డు పెట్టుకుని నిలబడిన వాడు ఎంత శక్తివంతుడైనా, ఇలా అడ్డు పెట్టుకున్న వాడెవడో వాడు వాక్కు యొక్క వైభవం తెలుసున్నవాడు, అత్యంత వినయం ఉన్నవాడు. అందుకే హనుమ ఇలా పెట్టుకుంటారు, ఆజ్ఞాపాలక హనుమ అంటారు. రామచంద్రమూర్తి పిలిస్తే స్వామి వస్తున్నానని గబుక్కు నెడితే ఆయన మీరు ఉమ్ము పడుతుందేమో అని ఇలా కూర్చుని ఉంటారు. ఆయన ఇలాగే దూకుతారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. అంత శక్తివంతుడై అంత వినయంగా ఉంటారు. మనం వినయ ప్రకటనం చెయ్యాలంటే ఇలా పెట్టుకోవాలి. లోకంలో తనంత తాను నోటికి చేతిని అడ్డు పెట్టుకు పుట్టిన ప్రాణి ఏనుగొక్కటే. ఎందుకంటే దానికి కింద నోరు ఉంటుంది, నోటికి అడ్డంగా చెయ్యి ఉంటుంది. దాని చెయ్యి దాని తొండమే. తొండాన్ని నోటికి అడ్డు పెట్టుకుంది కాబట్టి దాని ముఖదర్శనం చేయడం చేత ఒక మనుష్యుడు ఏ లక్షణములను పొందాలో ఆ లక్షణాలన్నీ వస్తాయి. ఆ లక్షణములు ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఏనుగు మీద కూర్చునెడుతుండగా ముందో వెనకో నడిచిన వాళ్ళందరికీ అటువంటి మనుష్యత్వానికి సంబంధించిన మంచి లక్షణాలన్నీ సంప్రాప్తిస్తాయి. కాదు, ఏనుగుకున్న గొప్పతనం ఏమిటో తెలుసండి? ద్వైపం. ద్వైపం అంటే పుచ్చుకుంటే ఒక మాట పుచ్చుకుంటే రెండంచెలు, విసిరేస్తే ఒక అంచె. పుచ్చుకుందనుకోండి, ఓ అరటిపండు పుచ్చుకుందనుకోండి, ముందు తొండంతో పుచ్చుకుంటుంది, తర్వాత నోట్లో పెట్టుకుంటుంది. అందుకని ద్వైపం అంటారు. అదే ఏనుగు విసిరేయాలనుకుంది అనుకోండి చెరుక్కర, రెండంచెల్లో విసరదు, తీసి ఇలా పారేస్తుంది అంతే. పుచ్చుకునేటప్పుడు ఆలోచించి ఆలోచించి 2 పర్యాయములు ఆలోచించి పుచ్చుకోనా వద్దా అని పుచ్చుకుంటాడు. అపరిగ్రహము, నాకు అనవసరం, ఈశ్వరుడు నాకు అన్ని ఇచ్చాడు, నాకు ఎందుకు అనుకుంటే తాను పుచ్చుకోడు. ఒకరికి ఇవ్వవలసి వచ్చింది, ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. ఈ సల్లక్షణము మనుష్యుని ఎందు ప్రకాశించాలి. అందుకే పెళ్లి చేస్తే గృహస్థాశ్రమానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి గురువు గారు చెప్పేది ఏంటంటే, శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం. ఇవ్వడం ఎలా ఇవ్వాలో నేర్పుతారు. అహంకారంతో ఇవ్వకూడదు. ఇది నేర్పుతుంది మనకి ఏనుగు. కాబట్టి ఏనుగు చాలా చాలా గొప్పది. కాదు, ఏనుగుకి ఇంకొక చాలా గొప్ప లక్షణం ఉంది. ఏమిటో తెలుసా అండి? అన్నిటికన్నా భూమి మించి చాలా తక్కువ ఎత్తు ఎగరగలిగినటువంటి ప్రాణి ఏనుగు. ఎందుకంటే దాని ఒళ్ళు దానికి బరువు. ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి, ఊర్ధ్వముఖ చలనం చేసి ఈశ్వరుణ్ణి చేరవలసిన మనం చేరలేకపోవడానికి కారణం సంసారమన్న బరువు. ఈ సంసారమన్న బరువు పెట్టుకున్న నేను, నా అంత నేను నిన్ను చేరలేకపోతున్నాను. ఈశ్వరా, ఏనుగు నేర్చుకున్నది ఏమిటో తెలుసా? ఏనుగు మీద ఎక్కేవాడికి ఏనుగు తానే చోటిచ్చి ఎక్కించుకుంటుంది. మీరు ఎప్పుడన్నా గురువాయూరు వెళ్ళి చూడాలి. కృష్ణుడు ఎక్కుతాడు ఏనుగు మీదకి. ఎలా ఎక్కుతాడో తెలుసా అండి? ఎలా ఎక్కుతాడు? ఏనుగు మీద దూకుతాడు. ఏంటి? ఆ కాలు ఇలా చాపుతుంది. చాపితే ఆ కాలు మీద కాలు పెట్టి పైకెక్కుతారు. పైకెక్కి దాన్ని చెవి పట్టుకుంటారు. చెవి పట్టుకుంటే కొంచెం ఇలా వంగుతుంది బాగా. మీరు ఎప్పుడన్నా గురువాయూరులో చూడాలి సాయంకాలం వేళ. సంధి అంటారు, అంటే దాని జాయింట్లో చిన్న కన్నల్లా వస్తుంది, మెట్టులా. అప్పుడు ఆ మెట్టు మీద కాలేసి ఆ చెవి పట్టుకుని పైకెక్కి కూర్చుంటారు. అది ఈశ్వరుణ్ణి వహించేటప్పుడు నడక నడుస్తుంది, కానీ ఎంత జాగ్రత్తగా నడుస్తుందో తెలుసా అండి? గురువాయూరులో కృష్ణుణ్ణి దాని కుంభస్థలం మీద పెడతారు. ఇద్దరు అటు ఇటు నించుంటారు. ఇంత వాలుగా నించుని ఎంతంత చామరాలు వేస్తారో తెలుసా? ఆ చామరాలు ఇలా వేస్తుంటారు ఆయనకి.
వేస్తుంటే ఇది ఇలా అందనుకోండి, కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా కింద పడాలి. అది చెవిలోకి పురుగు దూరనివ్వండి, చప్పుళ్ళు చేయనివ్వండి, దాని ముందు ఆపి పాటలు పాడనివ్వండి, పైన ఇలా వంకరగా నిలబడి చామరం వేసేటటువంటి వాళ్ళు వేస్తున్నంతసేపు తల కదపకుండా నడుస్తుంది. మళ్ళీ కొంతమంది పైనుంచి కిందకి దిగి మళ్ళీ ఎక్కాలనుకోండి, ఇప్పుడు ఇలా వంగిందనుకోండి కృష్ణుడు ఒరిగిపోతాడు. ఇలా వంగదు. కుంభస్థలం అలాగే ఉంచి వెనక తట్టుని కిందకి దింపి కాళ్ళు ఇలా 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 కదిపి ఏడంకెలా పెడుతుంది. ఆ వెనక కాళ్ళ మించి తోక పట్టుకుని ఎక్కేసి ముందుకు వస్తాడు. తన శరీరాన్ని ఈశ్వర సేవలో అంకితం చేసి ఏనుగు ధన్యమైపోయింది. నీ మనసు వినకపోతే నీ శరీరాన్ని గుళ్ళో కూర్చోబెట్టు, క్రమంగా నువ్వు ఈశ్వరుడి సేవకుడు అయిపోతావు. ఆయన పల్లకి పట్టుకో, ఆయన వెడుతుంటే గోవిందనామని చెప్పు, నిర్మోహమాటంగా కోలాటం ఆడు, ఉత్సాహంగా గంతులై పాటలు పాడు, స్వామి కాగడా పట్టుకో, డప్పులు వాయించు, ఛత్రం పట్టుకో, నామం చెప్పు, ఆయనతో తిరిగిరా. నువ్వు ఏనుగైపోయి నీ కుంభస్థలం మీద ఆయన కూర్చుని నిన్ను ధన్యుణ్ణి చేసేస్తాడు. నీ బరువు సంసారం అయితే నిన్ను ఉద్ధరించి పైకెక్కిస్తాడు. కాదు, మిగిలినవి నేను చెప్పను, ఎందుకంటే ఇంకా అలా చెప్తూ కూర్చుంటే గజవాహనం ఎప్పుడు ఎడుతుంది. కాబట్టి ఇన్ని కోణముల రీత్యా ఇప్పుడు గజవాహనం మీద స్వామి బయలుదేరుతున్నాడు. మొదటి రోజు కదండి, మిగిలిన రోజులలో చేయవలసినటువంటి సేవలకు ఆటంకము కలుగకుండుగాక. ఈశ్వర, ఏనుగు మీద మీరు బయలుదేరితే మిగిలిన వాటికి దారి వచ్చేస్తుంది, కాబట్టి రండి అని మనం చక్కగా స్వాగతం చెప్పి ఇప్పుడు ఏనుగు మీద చిన్నప్పుడు పిల్లలు పాట పాడినా ఇదే, ఏనుగు ఏనుగు నల్లాన, ఏనుగు కొమ్ములు, ఏనుగు దంతం తెల్లాన, ఏనుగు మీద రాముడు, అంబారీలో దేవుడు అని పాటలు పాడేవారు. అదిగో అలా ఇప్పుడు బయలుదేరి వస్తాడు. చక్కగా మనందరం కూడా క్రమశిక్షణతో, అమ్మ ఇది మహద్భాగ్యం, మళ్ళీ ఆదివారం వచ్చేసింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఇంకో రోజు ఉంటే బాగుండండి అంటే ఉండదు. వారం రోజులు మనం ఈశ్వరుడి కోసం తెల్లవార కట్టొచ్చి చక్కగా సాయంకాలం వేళ ఆయనతో కలిసి వెళ్ళలేమా? కాబట్టి చక్కగా అందరూ శ్రద్ధగా సంతోషంగా గుంపులు గుంపులుగా కాకుండా చక్కగా ఊరిరిగింపుగా ఆయన వెంటరండి, అందరం మాడవీధుల్లో తిరిగొద్దాం. తిరిగొచ్చిన తరువాత అన్నమాచార్య కీర్తనతో సహస్ర దీపాలంకార సేవ, తర్వాత తరిగొండ వెంగమాంబ గారి హారతి, దానితో పవళింపు సేవలో ఉన్నటువంటి వెంకటరమణ దర్శనంతో ఇవాల్టి కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి కార్యక్రమాలు ఆశాంతం జరిగే వరకు అందరినీ కూర్చోవలసిందిగా విజ్ఞాపన చేస్తూ, ఈశ్వరుడు వెళ్ళేటప్పుడు ముట్టుకునే ప్రయత్నం చేయకండి, వాహనం మోసే ప్రయత్నం చేయకండి. ఎత్తుపల్లాలైతే భుజాలు స్వామి అటు ఇటు కదిలిపోతాడు. దాన్ని అందంగా అలంకారం చేశారు. చక్కగా మీ అందరూ మధ్యలో పట్టుకుని ఎత్తడం అలాంటి పనులు చెయ్యొద్దు. నేను కూడా పట్టుకోను. మనం వెంట నడిస్తే చాలు, గౌరవంగా ప్రవర్తిస్తే చాలు. అందరం కలిసి స్వామి ముందు స్వామి వెనుక నడుద్దాం. నేను మీకు చెప్పే సలహా ఏమిటంటే, కొంతమంది పురుషులు ముందు నడవండి, చక్కగా ఆడవాళ్ళందరూ కూడా స్వామి వాహనం వెనక కొందరు ముందు కొందరు నడవండి. మనందరం కలిసి స్వామితో కలిసి మాడ వీధుల్లో వెళ్ళొద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య